సార్ థ్యాంక్ యూ సార్. సో హాయ్ ఫ్రెండ్స్, అందరికి గుడ్ ఈవినింగ్ అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? ఓకే. సో ఈరోజు మీరు ఏదైతే మంచి ఆపర్చునిటీ, మంచి ఇన్కమ్ ఆపర్చునిటీ లేదా మంచి లైఫ్ స్టైల్ కోసం ఈ మంచి కమ్యూనిటీలో మీరు యాడ్ అయ్యి ఉన్నారో మీ అందరికీ స్వాగతం అండి. ఒక మంచి ప్రపంచంలో మీకు అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఓకే. సో మనం అన్నీ కూడా డిస్కషన్ జాగ్రత్తగా స్లోగా క్లియర్గా మాట్లాడుకుందామండి. సో ఈ కమ్యూనిటీలోకి మనం అందరం కూడా దేనివల్ల వచ్చామంటే కనుక ఒక మంచి పర్పస్ కోసం మనం వచ్చాము యాక్చువల్గాను. సో నా పేరు శ్రీనివాస్ అండి. నేను రాజమండ్రి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఒక 15 సంవత్సరాల నుంచి ఒక గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేస్తున్నానండి. పనిచేస్తూ నా ఆరోగ్యం పాడైపోవడం వల్ల, అలాగే మా ఫ్యామిలీ ఆరోగ్యం పాడైపోవడం వల్ల దీంట్లోకి వచ్చాననమాట. సో మంచి ఆరోగ్యంతో పాటుగా మంచి ఆహారం తీసుకున్నాను. సో మీకు చెప్తాను దీని గురించి. యాక్చువల్గా మనం మాట్లాడుకునే సబ్జెక్ట్ ఇవాళ హెర్బలైఫ్ అనే న్యూట్రిషన్ కంపెనీ గురించి అండి. సో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్తో సుమారుగా ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మందికి మంచి ఆదాయాన్ని, ఆరోగ్యాన్ని, సంతోషాన్ని ఇస్తున్న మంచి కంపెనీ గురించి మీతో మాట్లాడదామని చేయబోతున్నాను నేను. ఇది ఒక హెర్బలైఫ్ ఇంటర్నేషనల్ ఒక న్యూట్రిషన్ కంపెనీ అండి. న్యూట్రిషన్ ప్రొడక్ట్స్ అనమాట దీంట్లో. సో ఇందులో ఎవరైనా సరే కనెక్ట్ అవ్వడం, అసోసియేట్ అవ్వడం వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటంటే కనుక, ఒకటి ఎక్స్ట్రా ఇన్కమ్ అండి. ఏదైతే మీరు చేసుకునే ఉద్యోగ వ్యాపారాలు డిస్టర్బ్ అవ్వకుండా, వాటిని మీరు ఏమీ కూడా డిస్టర్బ్ చేయకుండా, మీకుండే కొద్దిపాటి ఖాళీ సమయాన్ని వృధా చేయకుండా ఆ ఖాళీ సమయాన్ని దీంట్లో వెచ్చించడం వల్ల మీకు ఖచ్చితంగా మంచి ఇన్కమ్ అనేది దీంట్లో వస్తుంది అనమాట అండి. అది మొట్టమొదటి లాభం అండి. అలాగే రెండు, ఫైనాన్షియల్ ఫ్రీడమ్. ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటే ఏంటంటే యాక్చువల్గాను మనం మార్కెట్లో ఏ వస్తువు చూసినా, లేదా పిల్లలకు కానీ మన ఇంట్లో వాళ్ళకి కానీ ఏది కొనాలనుకుంటున్నా సంకోచించకుండా, ధరతో పని లేకుండా వెంటనే తీసుకొనుకోగలిగే ఫ్రీడమ్ ఉండడం దాన్నే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటారు. అది ఇందులో ఖచ్చితంగా దొరుకుతుంది అనమాట అండి కొంతకాలం తర్వాత. అలాగే నెంబర్ 3 లైఫ్ స్టైల్ అండి. లైఫ్ స్టైల్ ఇప్పుడైతే మనం జీవితాన్ని జీవిస్తున్నామో ఆ జీవితాన్ని సంతోషంగా, ఆరోగ్యంగా, ఫిట్గా ఉంటూ మంచి లైఫ్ స్టైల్ లీడ్ చేయడం దీంట్లో ఖచ్చితంగా ఉంటుంది అనమాట. అది నెక్స్ట్ థర్డ్ పాయింట్ అండి. అలాగే ఇది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ అండి. ఎవరికి వాళ్ళే ప్రత్యేకించి నాది, ఈ ప్రత్యేకించి ఇదంతా కూడా ఈ కంపెనీ నాదే అన్నంత ఫ్రీగా దీంట్లో వర్క్ చేసుకుంటూ బిజినెస్ చేసుకోవచ్చు అనమాట. ఎక్కడున్నా, ఏం చేస్తూ ఉన్నా, ఎక్కడ ప్రయాణం చేస్తూ ఉన్నా సరే, ఏ దేశంలో ఉన్నా సరే, ప్రపంచవ్యాప్తంగా ఎక్కడున్నా సరే ఆ ఉన్న చోట మనం దీని గురించి మాట్లాడుతూ బిజినెస్ చేసుకునే అద్భుతమైన బిజినెస్ అనమాట ఇది. అందుకనే దీన్ని ఇండిపెండెంట్ అన్నారు అనమాట. అలాగే దీంట్లో పర్సనల్ డెవలప్మెంట్ అండి. అంటే ఏంటంటే మనం వ్యక్తిగా ఇందులో ఉండడం వల్ల వ్యక్తిగా మనం ఎలా మారాలి, ఎంత మంచిగా మనం మాట్లాడవచ్చు, సొసైటీలో ఎంత జాగ్రత్తగా మనం ఫ్రెండ్ నేర్పిస్తారనమాట అండి. సో దాన్ని పర్సనల్ పిలుస్తారు. నెక్స్ట్ రికగ్నిషన్ అండి. ఇది చాలా అద్భుతమైన పాయింట్ అండి. అంటే గుర్తింపు. మనం ఎక్కడికి వెళ్ళినా, ఏం చేస్తూ ఉన్నా, మనం ఎంత కష్టపడి పని చేసినా, ఎంత శ్రమ దారపోసినా సరే, ఎంత సంవత్సరాల పాటు దేంట్లోనైనా వర్క్ చేసినా మనకు తగిన గుర్తింపు అంటూ ఎక్కడ దొరకదండి. ఈవెన్ ఒక ఇంట్లో భార్య మంచిగా వండితే భర్త కూడా శభాష్ బాగుండే రుచిగానే ఎవరు మెచ్చుకోరు. సాధారణ మీకు తెలిసిన విషయమే. అలాగే భర్త ఎంత కష్టం సంపాదించినా భార్య కూడా మెచ్చుకోదు. అలాంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు ఇవాళ మనం. ఆ గుర్తింపు కోసం చాలా వెయిట్ చేస్తున్నారండి. ఈ ఈ ఈ న్యూట్రిషన్ కమ్యూనిటీలో ఒకవేళ మీరుంటే కనుక మీరు చేసే ప్రతి చిన్న విషయాన్ని కూడా కంపెనీ గుర్తిస్తుంది, మిమ్మల్ని అభినందిస్తుంది అనమాట. అది చాలా ఓకేనా. అలాగే లెగసీ అండి. మనకంటూ ఒక సొంత గుర్తింపు ఉంటుంది ఎక్కడికి వెళ్ళినా సరే. పలానా శ్రీనివాస్ గారు మంచి పని చేశాడు అనే మన తర్వాత కూడా మన పేరు గుర్తుండిపోద్ది దీంట్లో ఉంటే. అంత మంచి కమ్యూనిటీ ఇది. నెక్స్ట్ మోర్ ఫ్రీ టైం అండి. ఇది ఎవరైనా ఒకవేళ దీంట్లోకి వచ్చి వర్క్ చేసుకోవాలనుకుంటే కనుక టైం అంతటిని వేస్ట్ చేస్తూ కష్టపడిపోయి చాకరీ చేసే అవకాశం ఉండక్కర్లేదు. మనం సింపుల్గా తక్కువ టైంలోనే మంచిగా ప్రతి నిమిషాన్ని ఖర్చు పెట్టుకోవచ్చు దీంట్లో మనం హ్యాపీగా. అలాగే వెయిట్ మేనేజ్మెంట్ అండి. అంటే ఈవేళ ప్రపంచంలో 90% మంది బాధపడుతున్నారు. చాలామంది బాగా బరువు ఉంటున్నారు, చాలామంది సన్నం ఉంటున్నారు. అంటే సన్నం ఉన్న వాళ్ళు బరువు అవ్వాలనుకుంటారు, బరువు ఉన్న వాళ్ళు సన్నం అవ్వాలనుకుంటారు కదా. అలాంటి వెయిట్ మేనేజ్మెంట్ దీంట్లో ఉంటుంది ఖచ్చితంగా. చాలా బాగా చేసుకోవచ్చు అండి. అలాగే హెల్తీ యాక్టివ్ లైఫ్ స్టైల్. ఆరోగ్యంగా ఉంటూ, చురుగ్గా ఉంటూ, మంచి అందమైన జీవితాన్ని గడపడం దీంట్లో మనం మంచి లక్షణం అనమాట. ఓకేనా. సో ఇవన్నీ ఈ 10 లక్షణాలు, ఈ 10 అన్నీ కూడా మనం పొందుకోవచ్చు దీంట్లో ఉండడం వల్ల. ఓకేనా సార్. సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో విషయాలు మరి దీంట్లో ఇన్ని మంచి లక్షణాలు ఉన్నాయి కదా, ఇన్ని గుడ్ థింగ్స్ ఉన్నాయి కదా. ఓకే సార్, చాలా బాగుంది సార్, మీరు చెప్పిన పాయింట్లన్నీ కూడా చాలా బాగున్నాయి. కంపెనీ నేర్చుకుందామండి. ఓకే, ఈ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఈ కంపెనీ స్టార్ట్ చేసింది ఈ మహానుభావుడు అండి. ఈయన పేరు మార్క్ హ్యూజెస్ గారు అండి. ఈ కంపెనీని ఒక మంచి పర్పస్ కోసం, మంచి ఉద్దేశం కోసం, ప్రపంచాన్ని అంతటినీ కూడా మంచి చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ. దాన్ని ఈయన 42 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేశారనమాట. ఈ ఫోటోలో కనబడుతున్న వ్యక్తి మార్క్ హ్యూజెస్ అండి. పక్కన ఉన్న ఫోటో వాళ్ళ అమ్మగారండి, జోయాన్ గారని. ఈవిడ ఒక హాలీవుడ్ యాక్ట్రెస్ అనమాట. హాలీవుడ్ యాక్ట్రెస్ అండి. ఆవిడ ఒక పాత్ర కోసం అని బరువు పెరిగారండి. తగ్గించుకునే క్రమంలో రకరకాల మందులు, మెడిసిన్స్ వాడడం వల్ల ఆవిడ అకాల మరణానికి గురయ్యారనమాట అండి. అప్పుడు ఆయన వయసు 18 ఏళ్ళు అండి. అంత చిన్న వయసులో తల్లి చనిపోయిన బాధ ఆయన కొంగదీసింది. అప్పుడు ఆయన దగ్గర ఉన్న 100 కోట్ల ఆస్తి కూడా దారపోసి
మంచి సైంటిస్టులతో కలిసి ప్రపంచవ్యాప్తంగా ఎవరు నా తల్లిలో చనిపోవడానికి వీలు లేదు, ఆరోగ్యంగా ఉండాలి, మందులు మాకులు లేకుండా హాస్పిటల్కి వెళ్లకుండా ఎవరైనా సరే మంచిగా బతకాలంటే ఏం చేయాలని హెర్బాలజీ శాస్త్రాన్ని సైన్స్ అభ్యసించి దాని మీద పరిశోధనలు చేసి అద్భుతమైన కనిపెట్టారు అనమాట. కనిపెట్టడానికి సాయం చేసి ప్రపంచానికి, అందువల్ల ఇది తయారైంది అనమాట. ఓకేనా. సో ఈ కంపెనీ గురించి తెలుసుకుందామండి. ఇది 1980వ సంవత్సరంలో యుఎస్ఏ అమెరికాలో స్టార్ట్ అయిందండి. ఇది సుమారుగా 42 ఏళ్ళైంది ఇప్పుడు స్టార్ట్ అయ్యి. అలాగే మన ఇండియాలో 1999 నుంచి ఇండియాలో స్టార్ట్ అయింది ఈ కంపెనీ. 42 ఏళ్ళు ప్రపంచవ్యాప్తంగా ఉంది, మన ఇండియా వచ్చి 22 ఏళ్ళు అయింది అనమాట. ఓకేనా. సో ఇది సుమారుగా 1-2 దేశాలు కాదండి, సుమారుగా ఇప్పుడు 96 కంట్రీస్ ఈ పిక్చర్లో ఉంది. 100కు పైగా దేశాల్లో ఈ కంపెనీ విస్తరించబడింది. ప్రతి ఇది ఏ కంపెనీకి దేశానికి ఎంటర్ అయిందో ఆ దేశం వాళ్ళు సాధారణంగా ఆహ్వానిస్తారు ఈ కంపెనీని, ఎందుకంటే ప్రపంచానికి మేలు చేసే కంపెనీ కాబట్టి. ఓకేనా. అలాగే 75 మిలియన్స్ అంటే 75 లక్షల మందికి పైగా, అంటే 1 కోటి మందికి పైగా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారండి. సాటిస్ఫైడ్ కస్టమర్స్ అంటే అర్థం ఏంటంటే కనుక ఈ ప్రొడక్ట్స్ మేము తీసుకున్నామండి, మా లైఫ్ స్టైల్ మార్చుకున్నాము, ఆరోగ్యంగా ఉన్నామని సంతోషంతో ఒక లెటర్ రాసి కంపెనీకి పంపించారనమాట, పోస్ట్ చేశారనమాట. అలాంటి వాళ్ళు 1 కోటి మందికి పైగా ఉన్నారు. అలా లెటర్ రాయని వాళ్ళు ఇంకా ఎన్ని కోట్ల మంది అని తెలియదు అనమాట అండి. ఓకేనా. ఈవెన్ నేను కూడా ఇప్పుడు లెటర్ రాయలేకపోయాను. ఎక్సలెంట్గా నేను లెటర్ కూడా రాద్దాం అనుకుంటున్నాను. ఓకేనా. అలాగే ఎస్ఏబి, ఎన్ఏబి, ఎంఏబి లిస్టెడ్ అంటే టోటల్గా న్యూట్రిషన్ బోర్డు, ఇవన్నీ బోర్డులతో తయారైంది యాక్చువల్గా ఇది. అలాగే ఈ కంపెనీ మెగా డోసేజ్ లా అని ఒక అద్భుతమైన లా ఫాలో అవుతుంది అనమాట. అలాగే లేబులింగ్ లా ఫాలో అవుతుంది. మెగా డోసేజ్ లా అంటే ఈ కంపెనీలు తయారు చేయబడుతున్న 30 పైగా ప్రొడక్ట్స్ ఇండియాలో ఉన్నాయండి. ఆ ప్రొడక్ట్స్లో ఎవరు ఎంత ఎక్కువ తిన్నా ఎంత తక్కువ తిన్నా పర్వాలేదు అనమాట, మనిషికి అయితే ఏం కాదు. అదే మందులు అనుకోండి, మీరు మింగాల్సిన మాత్రం ఒకటి అనుకోండి, పొరపాటు 2 మింగారు తల తిరిగిపోతుంది గిర్రమని కదా, 4 మింగితే డబ్బులు కింద పడిపోతారు కదా. ఇది అలా కాదనమాట. ఎంత ప్రొడక్ట్స్ మనం యూజ్ చేసినా కానీ మన శరీరానికి ఏమీ జరగకుండా ఉంటుంది అనమాట. సో వరల్డ్ వైడ్గా 96 పైగా దేశాల్లో ఉంది. ప్రతి దేశంలో కూడా ఈ కంపెనీ ఉంది కాబట్టి మనం ఇంట్లో ఉండి ఏ దేశం చేసుకోవచ్చు అనమాట. సో పలానా దేశంలోకి వెళ్ళి వర్క్ చేయకూడదు రూల్ ఏం లేదు, ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు. ఆల్ ఓవర్ ది వరల్డ్ ఉందన్నమాట ఈ కంపెనీ. ఓకేనా. అలాగే ఎన్వైఐసి లిస్టెడ్ అంటారు దీన్ని, న్యూయార్క్ స్టాక్ ఎక్స్చేంజ్. మన ఇండియాలో స్టాక్ ఎక్స్చేంజ్ ముంబైలో ఉంటుందండి, ముంబై స్టాక్ ఎక్స్చేంజ్ అంటారు దాన్ని. ఇది ప్రపంచవ్యాప్తంగా స్టాక్ ఎక్స్చేంజ్ అనమాట అండి. ఈ ఎక్స్చేంజ్లో మనం కంపెనీ లిస్ట్ అవ్వాలంటే కనుక, నమోదు అవ్వాలంటే కనుక చాలా మంచి లక్షణాలతో ఉండాలి, మంచి ఎథిక్స్ పాటించాలి కంపెనీ. అలాంటి కంపెనీలు దీంట్లో వెళ్ళక చోటు ఇవ్వరు అనమాట. అలాంటి ఎప్పుడో 20 ఏళ్ళ క్రితమే 30 ఏళ్ళ క్రితమే కంపెనీ దాంట్లో నమోదు అయిపోయింది ఆల్రెడీ. ఓకేనా. సో ఈ కంపెనీ స్టార్ట్ చేసిన సంవత్సరంలోనే 9 కోట్లు బిజినెస్ చేసింది ఫస్ట్ ఇయర్లో ఇమీడియట్గా. $9 కోట్ల అనమాట, మన ఇండియన్ రూపీస్ కాదండి, $9 కోట్ల. ఓకేనా. అలాగే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరం పోల్చుకుంటే కనుక $7.8 బిలియన్ అండి, అంటే $780 కోట్ల అనమాట మన ఇండియన్ కాదు చూసుకుంటే కనుక. అంతా బిజినెస్ చేసింది లాస్ట్ ఇయర్లో కంపెనీ. అలాగే ఐడిఎస్ఏ మెంబర్ అండి. ఇది ఇండియాలో డైరెక్ట్ సెల్లింగ్ అసోసియేషన్ అంటారు దీన్ని, అంటే నేరుగా ప్రొడక్ట్స్ అమ్మే ఒక అసోసియేషన్ అనమాట. ఎవరైనా సరే దీంట్లో రిజిస్టర్ అవ్వకుండా ప్రొడక్ట్స్ నేరుగా అమ్మలేరు. అలాంటి దాంట్లో మనం రిజిస్టర్ అయి ఉన్నాము. అలాగే కంపెనీ గోల్డ్ స్టాండర్డ్స్ అనే ఒక దాన్ని పాటిస్తుంది. ఈ గోల్డ్ స్టాండర్డ్స్ అంటే ఏంటి అంటే కనుక, ఏదైనా ప్రోడక్ట్ మనం యూజ్ చేసిన తర్వాత చెప్పినట్టు శ్రద్ధగా చేస్తూ కోచ్ సలహాలు పాటిస్తూ మేము యూజ్ చేసామండి, మాకు రిజల్ట్ రాలేదండి అనుకుంటే కనుక దాన్ని రిటర్న్ చేస్తే మళ్ళీ కంపెనీ మీరు ఖర్చు పెట్టిన అమౌంట్ వెనక్కి ఇచ్చేస్తుంది అనమాట. దట్ ఈస్ స్టాండర్డ్ గ్యారంటీ. ప్రపంచంలో ఏ కంపెనీ కూడా యూజ్ చేసిన ప్రోడక్ట్ వెనక్కి ఇస్తే డబ్బులు వెనక్కి ఇవ్వదండి, లాస్ చేసుకోవాలి మనం. ఇది అలా కాదండి, యూజ్ చేశాక రిజల్ట్ రాకపోతే వెనక్కి ఇచ్చేయచ్చు అనమాట, డబ్బులు చేస్తాయి మనకి. కానీ ఇప్పటిదాకా ప్రపంచవ్యాప్తంగా ఒక్కరు కూడా ఈ పని చేయాలి అంటే అందరికీ ఉపయోగపడిందని అర్థం అనమాట. అలాగే ఎన్విరాన్మెంటల్గా రెస్పాన్సిబిలిటీ కంపెనీ ఇది. ఇందులో ఈ ప్రొడక్ట్స్ వాడుతున్న ప్రొడక్ట్స్ కానీ సబ్ ప్రొడక్ట్స్ కానీ తయారు చేస్తున్న డబ్బాలు కానీ లేకపోతే ఈ పేపర్ ఏదైనా సరే బై ప్రొడక్ట్ ఏదైనా సరే వాడిన తర్వాత ఆ డబ్బాను పట్టుకెళ్ళి మనం బయట పడేసినా లేకపోతే భూమిలో పాతి పెట్టేసినా సరే అది వితిన్ 2 to 3 months టైంలో మొత్తం భూమిలో కలిసిపోద్ది ఫ్రీగా, అంతేగాని కలవకుండా ఉండిపోదు. అంటే పర్యావరణానికి ఏమాత్రం హాని చేయకుండా తయారు చేస్తున్నారు కంపెనీ. ఓకేనా. సో నెక్స్ట్ స్లైడ్ సార్. ఈ విధంగా కంపెనీ ఫ్యాక్ట్స్ ఉన్నాయి మనకి. ఓకేనా. సో ఈయన పేరు డాక్టర్ జాన్ అగ్నోబీ గారు అండి. ఈ కంపెనీ ప్రస్తుతానికి సీఈఓగా ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా. ఈయన అమెరికా కంట్రీకి ఈయన సైనికాధికారిగా ఉండి అక్కడ మిలిటరీ జనరల్గా ఉంటూ మిలిటరీ డాక్టర్ అనమాట అండి. ఈయన మిలిటరీ అందరికి కూడా డాక్టర్ చీఫ్ అనమాట. సో ఏ దేశానికైనా సరే రక్షణ వ్యవస్థకు చీఫ్ ఉంటాడు డాక్టర్లో, అలాంటి చీఫ్ అనమాట నేను ఒకప్పుడు. సో ఈయన ఇప్పుడు దీనికి రిటైర్ అయిన తర్వాత దీనికి సీఈఓగా పనిచేస్తున్నారు. ఈయన అద్భుతమైన ట్రాక్ రికార్డ్ ఉంది దీనికి. అలాగే ఈ కంపెనీ యొక్క మొట్టమొదటి మంచి నినాదం ఏంటంటే కనుక మేకింగ్ ది వరల్డ్ హెల్తియర్ అండ్ హ్యాపీయర్. ప్రపంచాన్ని అంతటినీ కూడా సంతోషంగా ఉంచాలి, ఆరోగ్యంగా ఉంచాలి. ఇది ఎవరు తీసుకుంటున్నా, ఎవరు స్టార్ట్ చేసినా, ఎవరు చేస్తూ ఉన్నా సరే వాళ్ళందరూ కూడా సంతోషంగా ఉండాలి, మొట్టమొదట ఆరోగ్యంగా ఉండాలి. ఇది రన్ చేయడానికి వీలుగా
సైంటిఫికల్గా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్తో కంప్లీట్గా ప్రతి దేశంలో కూడా ఒక సైంటిఫికల్ ఎక్స్పర్ట్ని పెడతారనమాట. ఈ చూస్తున్న ఫోటోలో ఉన్న వాళ్ళంత సైంటిఫిక్ ఎక్స్పర్ట్లు అండి. మన ఇండియాలో కూడా సైంటిఫిక్ ఎక్స్పర్ట్ దీంట్లో ఉన్నారు ఆల్రెడీ. సో ఎక్సలెన్స్ ఇన్ సైన్స్ అనమాట అండి. వీళ్ళందరూ కూడా సైంటిస్టులు అనమాట అండి. మనం ఏదైతే డాక్టర్ల దగ్గరికి వెళ్ళి మనం మందులు వాడుతూ ఉంటామో ఆ మందులు వాడడానికి ఉపయోగపడే డాక్టర్లు చదువుకునే సైన్స్ అది తయారు చేసింది వీళ్ళేనమాట. డాక్టర్లు రాసే చదివే పుస్తకాలను తయారు చేసింది వీళ్ళేనమాట అండి. సో అంత గొప్ప సైంటిస్ట్ అంతా దీంట్లో ఉన్నారనమాట అండి. దీంట్లో నోబెల్ ప్రైజ్ తీసుకున్న డాక్టర్స్ కూడా దీంట్లో ఉన్నారనమాట అండి. ఇక్కడ కనబడుతున్న లూయిస్ ఇగ్నారో ఆయన ఒక ఆయన ఉన్నారు చూడండి అలా. అలాగే న్యూట్రిషన్ అడ్వైజరీ బోర్డు అంటే ప్రతి దేశానికి ఇక్కడ చూడండి దేశం గుర్తులు ఉన్నాయా, సింబల్స్ కనబడుతున్నాయి, మీకు ఫ్లాగ్స్ కనబడుతున్నాయా. ఒక్కో దేశం ఒక ఫ్లాగ్ ఉంది కదా. ఇక్కడ ఇండియా ఫ్లాగ్ కనబడుతుంది చూడండి. ఇక్కడ ఏరో మార్క్ పెట్టి ఇండియా ఫ్లాగ్ ఉందా. వినోద్ మిశ్రా గారు అనమాట అండి. అనూప్ మిశ్రా గారు ఈయన పేరు. ఈయన గత గత సీజన్లో గత హయాంలో 2 ప్రధానమంత్రుల దగ్గర వర్క్ చేశారనమాట అండి. పర్సనల్ డాక్టర్గా, సలహాదారుగా, న్యూట్రిషనిస్ట్గా. ప్రస్తుతానికి ఇండియన్ గవర్నమెంట్లో కూడా ఈయన సలహాదారుగా పనిచేస్తున్నారు, న్యూట్రిషనిస్ట్గా అనమాట అండి. ఈయన ఆధ్వర్యంలో ఇండియాలో ఏ ప్రొడక్ట్స్ తయారు చేయాలి, ఏ ప్రొడక్ట్స్ ప్రజలకు ఇవ్వాలనేది నిర్ణయించబడుతుంది అనమాట, ప్రపంచవ్యాప్తంగా ఆయా దేశాలను బట్టి. అలాగే ఓకేనా. ఇందులో ఎవరెవరికి ఎలాంటి అవసరాలు ఉన్నాయో, ఆరోగ్య అవసరాలు ఉన్నాయో, ఎవరెవరికి నీడ్స్ ఉన్నాయో దాన్ని బట్టి పర్సనలైజ్ చేస్తారు ప్రొడక్ట్. చిన్న పిల్లడి దగ్గర నుంచి పెద్ద వయసు వాళ్ళ దాకా కూడా ఎవరైనా సరే దీంట్లో యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. అలాంటి ప్రొడక్ట్ అన్ని కూడా అందరికి ఉపయోగపడేలాగా గ్లోబల్గా యూనివర్సల్ తయారు చేస్తున్నారు. ఇండియాలో కూడా సుమారుగా 20కి పైగా ప్రొడక్ట్స్ తయారు చేశారన్నమాట మనం యూజ్ చేయడానికి వీలుగా. ఓకేనా. సో ఈ ప్రొడక్ట్స్ రేంజ్ ఎలా ఉంటుందంటేనండి సుమారుగా ప్రతి అవసరానికి, బాడీకి కావాల్సిన ప్రతి అవసరానికి కూడా ప్రొడక్ట్స్ ఉన్నాయి దీంట్లో. ఈ చూస్తున్న ఫోటో ఏంటంటే 120కి పైగా అథ్లెట్స్ అండి స్పాన్సర్ ఉన్నారండి. క్రిస్టియానో రొనాల్డో కానీ, అలాగే ఫుట్బాల్ జట్లు, వాలీబాల్ జట్లు కానీ, లేకపోతే సాకర్ జట్లు కానీ, మ్యారథాన్ జట్లు కానీ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన ఉన్నాయి దీంట్లో. అలాగే 40కి పైగా టీం స్పాన్సర్ చేసింది కంపెనీ. మన ఇండియాలో 200 మందికి పైగా అథ్లెట్స్ స్పాన్సర్ చేయబడ్డారు దీంట్లో. స్పాన్సర్ చేయడం అంటే వాళ్ళకి ఏది కంపెనీ డబ్బులు ఇవ్వదండి. ఆ అథ్లెట్లు అందరూ సపోజ్ విరాట్ కోహ్లీ కానివ్వండి, సైనా నెహ్వాల్ కానివ్వండి, మేరీ కామ్ కానివ్వండి, ఓకేనా, మణికా బాత్రా లాంటి పెద్ద పెద్ద ప్లేయర్స్ అందరూ కూడా వాళ్ళ శరీరాన్ని ఎలా మలుచుకుంటే గట్టిగా వర్క్ చేయగలుగుతారు, ఎలా మలుచుకుంటే హ్యాపీగా ఫిట్గా ఉండగలుగుతారు అనే విషయాన్ని కంపెనీ ధృవీకరించి వాళ్ళకి న్యూట్రిషన్ ఇచ్చి వాళ్ళతో వాడించింది. వాళ్ళందరూ హ్యాపీగా దీన్ని న్యూట్రిషన్ వాడుతున్నారు అనమాట. అలాంటి సైడ్ ఇది. ఓకేనా. సో ఈ న్యూట్రిషన్ ట్రెండ్ చూద్దామండి, పోషకాహార ట్రెండ్ చూద్దాము. ఈ న్యూట్రిషన్ కంపెనీ ప్రొడక్ట్స్ అన్నీ కూడా 96 దేశాలు పైగా ఉన్నాయి. 40 సంవత్సరాల పైగా 96 దేశాల్లో ఈ కంపెనీ వర్క్ చేస్తుంది, స్పాన్సర్ చేస్తుంది. లాస్ ఏంజల్స్లో స్టార్ట్ అయింది కంపెనీ ఆల్రెడీ. ఓకేనా. సో ప్రతి సంవత్సరం కూడా $5 బిలియన్ టర్న్ ఓవర్ ఉంటుంది. 2018లో ఉంది యాక్చువల్గాను. ప్రతిరోజు కూడా కొన్ని లక్షల షేక్స్ తాగుతారు అనమాట. ప్రపంచవ్యాప్తంగా జనాభా ఈ న్యూట్రిషన్ షేక్స్ని కొన్ని కోట్ల మంది తాగుతారనమాట. సో ఈ న్యూట్రిషన్ కంపెనీలోకి ఎంటర్ అయ్యి సర్వీస్ ఇద్దామనుకుంటే కనుక ఇందులో 2 రకాలైన అవకాశాలు ఇస్తుందండి కంపెనీ ఎవరికైనా సరే. ఒకటి ప్రిఫర్డ్ కస్టమర్గా ఉండడం, ఒకటి ప్రిఫర్డ్ కస్టమర్ తర్వాత కోచ్గా అసోసియేట్గా మారడం, ఒకటి అని 2 ఆప్షన్స్ ఉన్నాయి కంపెనీలో. ఈ 2 ఆప్షన్స్లో దేని ద్వారా మన కంపెనీకి ఎంటర్ అవ్వచ్చు, ఎలా ఎంటర్ అయినా సరే ప్రజలకు మనం సహాయం చేయొచ్చు. నెక్స్ట్ సార్. సో ఇలా ఎంటర్ అవ్వడం వల్ల మనకి కొన్ని ఉపయోగాలు ఇస్తుంది కంపెనీ. వృత్తిని మరి ఎంటర్ అవ్వడం ఎందుకు, ఉపయోగాలు కావాలి కదా. సో ఎవరైనా సరే ఇందులో కోచ్గా ఒకవేళ ఎంటర్ అయితే కనుక స్టార్టింగ్ స్టార్టింగ్ ప్రాఫిట్స్ 25% అండి డిస్కౌంట్తో మనకి కంపెనీ ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అనమాట. అంటే ఎంఆర్పికి ఉన్న ప్రొడక్ట్స్ మీద 25% డిస్కౌంట్ తీసుకోవచ్చు అనమాట అండి. అలా తీసుకోవాలంటే కనుక దీంట్లో పాయింట్స్ అనే ఒక లెక్క పెడతారండి. అంటే ఎంత ప్రోడక్ట్ కొనుక్కున్నారు మీరు అనేది ఒక పాయింట్ వైజ్ లెక్క పెడతా ఉంటుంది. అలా 0 నుంచి 500 వాల్యూమ్స్ పాయింట్స్ కనుక తీసుకోగలిగితే కనుక 25% డిస్కౌంట్తో 25% డిస్కౌంట్ స్టార్ట్ అవుతుంది. 500 పాయింట్లు దాటగానే 35% డిస్కౌంట్కి వెళ్తాము. తర్వాత 2500 పాయింట్స్కి 42కి వెళ్తాము. అలాగే 50% కూడా వెళ్తాం అనమాట. అంటే 25%తో మొదలైన డిస్కౌంట్ లెవెల్ 50% దాకా వెళ్తుంది అనమాట అండి మనకి, అసోసియేట్గా ఉన్న వాళ్ళకి, కోచ్గా ఉన్న వాళ్ళకి అనమాట అండి. అలాగే ఇంకా చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఈ డిస్కౌంట్సే కాకుండా రిఫరల్ ఇన్కమ్ అని, అలాగే మనం ఎవరిని పరిచయం చేస్తామో అక్కడ రిఫరల్ ఇన్కమ్ అని, అలాగే దీంట్లో ట్రైనింగ్ సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా కంపెనీ ప్రతిరోజు కూడా ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తుంది. ప్రజలకు ఎలా సేవ చేయాలి, ఎలా అర్థమయ్యేలా చెప్పాలనే దాని మీద ట్రైనింగ్స్ ఉంటాయి ఖచ్చితంగాను. అలాగే దీనికి మనం ఫుడ్ లైన్స్ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. అది మీకు ఎవరైతే కోచ్లు పరిచయం చేస్తారో వాళ్ళు ఫుడ్ లైన్స్ చేయించి మీకు ఇస్తారు. అలాగే దీంట్లో రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలన్నమాట అండి. మనం ఇతరులకి బాధ్యతగా సేవ చేసే మంచి బిజినెస్ ఇది, మంచి కమ్యూనిటీ అనమాట. ప్రిఫర్డ్ కస్టమర్గా ఉంటే కనుక ఇందులో 35%, 42% వరకే మాత్రం వెళ్ళగలం మనం.
మనకి ఇన్ని బాధ్యతలు ఉండవన్నమాట. సర్వీస్ చేయొచ్చు కానీ ఎక్కువ బాధ్యతలు ఉండకుండా సర్వీస్ చేసుకోవచ్చు. కానీ కోచ్‌గా వెళ్ళడం వల్ల లైఫ్ టైమ్ ఇన్‌కమ్, రిఫరల్ ఇన్‌కమ్ మనకి సుమారుగా ఒక 6 రకాల ఇన్‌కమ్స్ వచ్చే అవకాశం దీంట్లో ఉంటుందన్నమాట. ఓకేనండి. సో, నెక్స్ట్ సార్. ఇందులో కంపెనీ ఏం చెప్తున్నారు? ఏం చేయాలి సార్ మరి మేము? ఓకే సార్, మీరు బాగా చెప్పారండి. రిఫరల్ ఇన్‌కమ్ అన్నారు, రిఫర్డ్ కస్టమర్ అన్నారు, కోచ్ అన్నారు. అసలు మనం దీంట్లో ఎంటర్ అవ్వాలంటే ఏం చేయాలండి? మొట్టమొదట యూజ్ చేయాలండి. కంపెనీ ఏం చెప్తుంది? మీరు ఇప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా సరే మనం ఇతరులకు పరిచయం చేయాలంటే ఏం చేయాలి? ముందు మనం దాని యొక్క టేస్ట్ తెలుసుకోవాలి. దాని యొక్క లక్షణాలు తెలుసుకోవాలి కదా! మనం చూసుకోవాలి ఎలా ఉందో కదా! సపోజ్ అలా అనమాట. దీంట్లో యూజ్, వేర్, టాక్ అనే ఒక 3 ప్రిన్సిపల్స్ ఆధారంగా కంపెనీ మనల్ని ముందుకెళ్ళమని ప్రోత్సహిస్తుందండి. అందులో యూజ్ అనేది ఏంటంటే, ఇందులో ఉన్న ప్రొడక్ట్స్‌ని ఎవరెవరికి ఏది అవసరమో ఆ ప్రకారం యూజ్ చేసి, దాని యొక్క టేస్ట్ తెలుసుకొని, రిజల్ట్ తీసుకొని, ఆ రిజల్ట్స్‌ని 10 మందికి పరిచయం చేయడమే దీంట్లో పని. పెద్ద పనేం కాదండి దీంట్లో. పెద్ద ఇది కష్టమేం కాదు. సపోజ్ నన్ను తీసుకోండి. నేను చాలా బరువు ఉండేవాడిని. ఆ క్రమంలో నా కోచ్ పరిచయం వల్ల ఈ ప్రొడక్ట్ తీసుకున్నాను, నేను యూజ్ చేశాను. 22 కేజీలు వెయిట్ లాస్ అయ్యాను. ఎప్పుడైతే వెయిట్ లాస్ అయ్యానో నన్ను గమనించిన వాళ్ళు, అయ్యో అంత ఇంత ఈజీగా మీరు ఎంత వెయిట్ లాస్ అయ్యి చాలా అందంగా ఉన్నారు, బాగున్నారండి, సన్నగా ఉన్నారండి వెంటపడ్డారనమాట. అర్థమైందా? సో నేను ఒక బ్రాండ్గా మారి బయటకు వచ్చాను కాబట్టి నన్ను జనం విశ్వసించి నాతో పాటు వర్క్ చేశారనమాట. ఓకేనా? సో వేర్ దీంట్లో కంపెనీ సంబంధించిన బటన్స్ కానీ చాలా ఉంటాయి, పెట్టచ్చు. అలాగే టాక్ అండి. ఈ విషయాల గురించి ఎక్కడికి వెళ్ళినా ప్రపంచంలో మీరు అమెరికా వెళ్ళినా, విమానంలో వెళ్ళినా, ట్రైన్లో వెళ్ళినా, బస్సులో వెళ్తున్నా దీని గురించి పక్కలతో మాట్లాడచ్చు వెంటనే, ఆరోగ్యం గురించి కాబట్టి. ఓకేనా? ఎవరితో మాట్లాడాలండి? ఏం లేదండి, మన చుట్టూ ఉన్న వాళ్ళతో మాట్లాడమే. చెప్తున్నాను కదా, ఈవెన్ నేను మార్కెట్కి వెళ్ళినా మాట్లాడతాను. మార్కెట్కి వెళ్ళినా నాకు ఎవరైనా కనిపించారు అనుకోండి, ఒక కార్డు ఇస్తాను, సార్ నేను పలానా పని చేస్తున్నానండి, మీకు సమస్యలు ఉన్నాయని నాకు సంప్రదించండి సార్. ఎక్కడికి వెళ్ళినా మాట్లాడచ్చు అనమాట. ఫ్యామిలీతో మాట్లాడచ్చు. సర్కిల్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ అంటే మీ చుట్టూ ఉన్న కాంటాక్ట్స్, ఫోన్ కాంటాక్ట్స్లో ఎవరికున్నా వాళ్ళకి తెలియజేయచ్చు. పక్కింటి వాళ్ళకి, ఎదురింటి వాళ్ళు చెప్పచ్చు, బంధువులు చెప్పచ్చు. ఎందుకని? మనం చెప్తున్నంత ఎంతకు దేనికోసం? మీకు ఆరోగ్యంగా ఉండాలనుకుంటున్నారా? నేను సాయం చేయగలను. ఒకటే మాట, నేను అప్పు అడగట్లేదు, ఎవరిని స్కీమ్ కట్టమంటలేదు, ఎల్ఐసి కట్టమంటలేదు. అవునా? ఇవన్నీ చాలామంది తయారైపోయారు కట్టమని వెనక వెంటబడేవాళ్ళు. మనం ఏమంటున్నాం? సార్ నేను ఆరోగ్యంగా ఉన్నానండి, మీకు ఆరోగ్యం కావాలా? నేను సాయం చేయగలుగుతాను. మాకు మంచి కమ్యూనిటీ ఉంది, రండి పరిచయం చేస్తాను. వెరీ హంబుల్ రిక్వెస్ట్ అనమాట ఇది. ఎవరు కూడా కాదనరు, నాకు వద్దు అదలబో అనరు ఆరోగ్యం కావాలంటే. ఎందుకని? ప్రపంచం అంతా ఈవేళ కరోనాకు ముందు తర్వాత తయారైపోయింది. ప్రపంచం అంతా ఆరోగ్యమే కావాలి, ప్రాణం ఉండాలి, ఇప్పుడు ఏం అక్కర్లేదు. ఓకేనా? ఇది ఇంకా ఈజీగా కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ స్లైడ్లో మీకు చూపిస్తున్నారు సార్. నెక్స్ట్ స్లైడ్లో సోషల్ మీడియా. ఈవేళ మీరు అందరూ ఈ కాల్లోకి చాలామంది దీంట్లో ఫేస్బుక్ రిక్వెస్ట్ ద్వారా ఇక్కడికి వచ్చారు కదా. డైరెక్ట్గా కొంతమంది జనరేట్ చేయగలిగారు, కొంతమంది ఫేస్బుక్ ఓకే వచ్చి ఇక్కడికి వచ్చి కూర్చున్నారు కదా. ఎలా వచ్చారు? సోషల్ మీడియాలో నేను పోస్ట్ పెడితే రిక్వెస్ట్ చూసి ఇక్కడికి వచ్చారనమాట. తెలుసుకుందామని కదా. చాలా ఈజీ అండి. ఇక్కడ కనబడుతున్న ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రాము, వాట్సాప్, గూగుల్ ఇలాంటి ఎవ్రీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ మీద మీరు పోస్ట్ చేయడం ద్వారా కానీ మీ యొక్క భావాలని, మీ పొందిన రిజల్ట్ని, భావాలని, మీ ఉద్దేశాలని అక్కడ పోస్ట్ చేయడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఎవరైనా మీద కనెక్ట్ అవుతారనమాట. ఇక్కడ నుండి మనం పోస్ట్ పెడితే ఆస్ట్రేలియాలో కస్టమర్ మీద రెస్పాండ్ అవ్వచ్చు, చెప్పలేము. అదనమాట. దట్ ఈస్ కాల్డ్ సోషల్ మీడియా పవర్ అనమాట. దీంట్లో కూడా వర్క్ చేసుకోవచ్చు. అయితే డిస్క్లైమర్ ఏంటంటేనండి, ఒక్కొక్క మనిషికి ఒక రిజల్ట్ ఉంటుంది. అందరికీ ఒకే రిజల్ట్ వచ్చేయాలని లేదు. నేను 5 నెలల్లో 22 కేలు తగ్గాను, ఇంకో వ్యక్తి 5 నెలల్లో 15 కేలు తగ్గొచ్చేమో, చెప్పలేము. ఎందుకంటే వాళ్ళ బాడీ మొత్తం అలా ఉంటుంది కాబట్టి ఈ ప్రొడక్ట్స్ ఏమి కూడా జబ్బులు తగ్గిస్తాయని కానీ, లేకపోతే నయం చేస్తాయని కానీ గ్యారంటీ ఇవ్వం మనం. కానీ మీ లైఫ్ స్టైల్ మార్చుకుని మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ ఆహారం మార్చుకోవడం వల్ల మారుతాం చెప్తాం అంతే. ఓకేనా? సో నెక్స్ట్ స్లైడ్ సార్. సో ఇందులో ఈ న్యూట్రిషన్ తీసుకుని మరి ఎవరైనా మరి సక్సెస్ అయ్యారా అండి? మరి ఎవరైనా రిజల్ట్ తెచ్చుకున్నా చెప్తున్నారు కదా మీరు. ఓకే బాగుంది సార్, మీ రిజల్ట్ బాగుందండి. మరి ఎవరైనా సక్సెస్ అయ్యారంటారా? చూద్దామా ఎవరు సక్సెస్ అయ్యారో దీంట్లో. సో ఫ్యూ మోర్ స్టోరీస్ తీసుకుందామండి దీంట్లో ఉన్న వాళ్ళది. సో ఓవర్ టు ఎంసీ సార్. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో ఫ్రెండ్స్, ఓకే, కంపెనీ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకున్నారు. ఇది ఒక న్యూట్రిషన్ కంపెనీ అండి, పోషకాహార కంపెనీ ఇది. సో 96 దేశాల్లో ఉండి 42 కార్యకలాపాలు సాగిస్తున్న వరల్డ్ నెంబర్ 1 న్యూట్రిషన్ కంపెనీ. సో ఇందులోకి ఎలా ప్రవేశించాలి అంటే కనుక, సో సార్ చెప్పారు ఆల్రెడీ క్లియర్ గా. సో ఒక కోచ్ అనేటువంటి ఆప్షన్ ఉంటుంది. సో ఆ కోచ్ ఆప్షన్ తీసుకున్న వారందరూ కూడా సో దీంట్లో వర్క్ చేసుకోవచ్చు. సో ఒకటే అర్హత, 18 ఏళ్ళు నిండి ఉండాలి, భారతీయుడై ఉండాలి. ఓకేనా? మీరు గంట వర్క్ చేసుకుంటారు, 2 hours కేటాయించుకుంటారు, మీ ఇష్టం. చాయిస్ ఈజ్ యువర్స్. ఓకే. సో ఎట్లా ఉంటుంది అంటే కనుక కంప్లీట్ గా హెల్త్ పరంగా అంటే కనుక, సో ఒక మనిషి ఆరోగ్యం కంటే ఇంపార్టెన్స్ సాంబశివరావు గారు. ఓకే. సో ఓకే, ఒక మనిషి ఇవాళ ఉన్న పరిస్థితుల్లో సో ఆరోగ్యానికి చాలా ప్రిఫరెన్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే ఇమ్యూనిటీ తగ్గిపోయింది, రకరకాల హెల్త్ ఇష్యూస్
ఫేస్ అవుతున్నాయి. సో చిన్న వయసులోనే బీపీలు, షుగర్లు, మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్లు, లేకపోతే ఓవర్ వెయిట్ అయిపోతున్నారు బాగా. సో ఓకే, అట్లా ఇన్ని రకాల సమస్యలు ఉన్నాయి. సో ఇది ఒక హెల్దీ యాక్టివ్ లైఫ్ స్టైల్ అండి. మంచి ఆరోగ్యం కావాలి అనుకునే ప్రతి ఒక్కరికి కూడా సో ఇది చాలా చాలా హ్యాపీగా హెల్ప్ చేస్తుంది అనమాట. సో సింపుల్ అండి, ఒక మన బ్రేక్ఫాస్ట్ బదులుగా బ్రేక్ఫాస్ట్ తీసుకుంటాము. సో అట్లాగే వీళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని గైడ్ చేసేందుకు గాను కోచెస్ కావాలి. మార్క్యూస్ గారు దీన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. సో మరి ఆయన ప్రపంచాన్ని అందరికీ సర్వీస్ ఇవ్వగలుగుతారా? ఇవ్వలేరు కదా. సో ప్రతి ఊర్లోనూ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న విలేజ్ తీసుకున్నా, సో ఓకే, ఒక కనీసం 5,000-10,000 మంది జనాభా ఉంటున్నారు. వాళ్ళందరికీ మరి ఎక్కడో టౌన్ లో ఒక సెంటర్ ఉంటే సరిపోతుందా? సరిపోదు కదా. సో ఒక వ్యక్తి మాక్సిమం 100 పీపుల్ కి మించి సర్వీస్ ఇవ్వలేడండి పర్ 1 మంత్ లో. సో కాబట్టి సో ఇట్లా సర్వీస్ ఇవ్వడం కోసమే ఈ యొక్క కంపెనీ ఆహ్వానం పలుకుతుంది. ఎవరు సూటబుల్ సార్? ఓకే, నేను మంచి మనసుతో చక్కగా ప్రతి ఒక్కరికి గైడ్ చేస్తాను సార్. సో వాళ్ళు అనమాట. ఓకే, సో ఓకే, నాకు ఎటువంటి విద్యార్హతతో పని లేదు అసలు. ఎదటి వ్యక్తితో, వచ్చిన వ్యక్తితో, తెలిసిన వ్యక్తితో చక్కగా మాట్లాడడం ఉంటే చాలు. అది కూడా ఏం మాట్లాడాలి? మనం ఏమి ఇందాక సార్ చెప్పారు ఎల్ఐసి లేకపోతే ఇంకోటి, ఇవేమి చేయాల్సిన అవసరం. ఇదేం మార్కెటింగ్ కంపెనీ కాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ఇదేం మార్కెటింగ్ కంపెనీ కాదు. ఎటువంటి టార్గెట్స్ ఉండవు. ఓకే, అట్లాగే సో ఎటువంటి బాసిజం కూడా ఉండదు. బాస్ అనేవాళ్ళు ఎవరు లేరు. జస్ట్ మీకు మేము సర్వీస్ ఇస్తున్నాం అంతే. ఓకే, మీకంటే ముందు వచ్చాం. మీకు మాకు తేడా ఏంటంటే మీరు ఇప్పుడు వచ్చారో, మేము ఒక 4-5 ఏళ్ల క్రిందట వచ్చాం, అంతే తేడా. ఓకేనా ఫ్రెండ్స్? సో ఎటువంటి ఒత్తిడి ఉండదు. సో ఓకే, హ్యాపీగా మీకు ఎంత మందికి సర్వీస్ ఇవ్వాలనుకుంటే అంతమందికి చెప్పొచ్చు. సో అయితే దీనికి ఒక సిస్టమ్ అనేది తయారు చేశారు. ఎందుకంటే మరి మీకేం తెలియదు కదా, ఇంకా న్యూట్రిషన్ అంటే ఏం తెలియదు కదా. సో దానికోసం వండర్ఫుల్ ట్రైనింగ్ అనేది ఉంది ఈ కంపెనీలో వండర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ ఉంది. సో ఆ ట్రైనింగ్ సిస్టమ్ ని ఉపయోగించుకోవడం ద్వారా, అంటే ప్రతి వారం ఒక ట్రైనింగ్ ఉంటుంది. అది కూడా జూమ్ కాల్తోనే. మీరు ఏ ఊర్లో అయినా ఉండండి, నో ప్రాబ్లం. ఏ ఊర్లో అయినా ఉండండి. సో ఓకే, ఒక 1.5 hour 2 hours మనకి ట్రైనింగ్ ఉంటుంది ఆన్లైన్ లో. సో ఇది ఒక ట్రైనింగ్ సిస్టమ్ అనమాట. అంటే ఎట్లా మాట్లాడాలి, వచ్చిన కస్టమర్ కి సో ఏమేమి ఇవ్వాలి, సో అసలు ఎన్ని రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి, సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, అన్ని నేర్చుకుంటారు. కాలక్రమేణా కొద్దిగా అన్ని నేర్చుకుంటారు. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక టైలరింగ్ సెంటర్ పెట్టాలి, లేకపోతే టైలరింగ్ సెంటర్ నేర్పుతున్నారు. సో మిషన్ కొనుక్కుంటే సరిపోతుందా? కుట్టడం కూడా నేర్చుకోవాలిగా. కుట్టడం నేర్చుకోవాలంటే ముందు కటింగ్ నేర్చుకోవాలి. తర్వాత అట్లాగే ఓకే, మన సూది దారం నుంచి ఒక కాజాలు కుట్టడం దగ్గర నుంచి ప్రతిదీ నేర్చుకోవాలి. ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, ప్రతిదీ నేర్పిస్తాం ఇక్కడ. సో ఓకే, సోషల్ మీడియాలో ఎట్లా వర్క్ చేసుకోవాలి నేర్పిస్తారు. సో ఓకే, ఒక గెస్ట్ తో ఎట్లా మాట్లాడాలి నేర్పిస్తారు. ఓకేనా? సో ప్రతిదీ నేర్పిస్తారు ఇక్కడ. నేర్పించి మీకు ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? సో నెక్స్ట్ ఇంకా సో ఓకే, ప్రతిరోజు కూడా దీనికి సిస్టమ్ ఎట్లా ఉంటుంది అంటే గనక చాలా సింపుల్ అండి. మీకు ఇందాక ఆల్రెడీ సార్ చెప్పారు, మీకు తెలుసున్న రిలేటివ్స్, ఫ్రెండ్స్, ఓకే, ఎవరైనా ప్రతి ఒక్కరు, మీ చుట్టుపక్కల ప్రతి ఒక్కరు అనేక రకాల అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. సో వాళ్ళని ఓకే, ప్రతిరోజు కూడా మనకి ఒక కాల్ ఉంటుంది ఇట్లాగే. సో సాయంత్రం 5 గంటలకి హ్యాపీ టు హెల్ప్ అనే ఒక కాల్ ఉంటుంది. సో దానికి ఇన్వైట్ చేయొచ్చు. అక్కడ కంపెనీ వాళ్ళు మాట్లాడతారు, మీరేం మాట్లాడాల్సిన అవసరం లేదు, అన్ని వాళ్ళే చూసుకుంటారు. కంపెనీ వాళ్ళు మాట్లాడతారు, అమ్మా ఎందుకోసం వచ్చారు, సో ఓకే వెయిట్ లాస్ కోసమా, ఓకే సో అని చెప్పి అక్కడ వెయిట్ లాస్ రిజల్ట్ చూపిస్తారు. వెయిట్ లాస్ రిజల్ట్ చూపించి వాళ్ళకి కమ్యూనిటీ గురించి చెప్తారు. మొత్తం చెప్పిన తర్వాత వాళ్ళు రెడీగా ఉంటే గనక వాళ్ళకి అమౌంట్ ఎంత ఖర్చు అవుతుందో చెప్తారు. సో అట్లాగే మనకి ప్రతిరోజు 7:30కి, ఇప్పుడు 7:30కి కాల్ ఉంటుంది. సో ఓకే, వెల్నెస్ క్లబ్ ఓకే, ప్రతిరోజు ఉంటుంది 7:30 నుంచి 8:30 వరకు ఉంటుంది. సో దీంట్లో ఏం చెప్తామంటే కొత్తగా వచ్చిన గెస్ట్లతో అందరితో చక్కగా మాట్లాడి, సో వాళ్ళకి రిలేటెడ్ గా ఉండేటువంటి ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తాము. దాంతో పాటుగా ఓకే, రోజు ఒక టాపిక్ చెప్తాం. ఆ టాపిక్ ఎట్లా అంటే గనక మీరు జీవితాంతం హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. మీ ఇంట్లో ఏ టూత్ పేస్ట్ వాడాలి, అట్లాగే మీరు ఎటువంటి ఇంట్లో ఆయిల్ వాడాలి, మీరు ఎట్లా ఉండాలి, ఓకే పర్సనాలిటీ డెవలప్మెంట్ తో పాటుగా ప్రతిదీ నేర్పిస్తారు ఇక్కడ. ప్రతిదీ కూడా ఓకేనా. వైటమిన్స్ అంటే ఏంటి, మినరల్స్ అంటే ఏంటి, సో అట్లాగే మీ బాడీలో ఉండేటువంటి అంటే ఎందుకు అనారోగ్య సమస్యలు వస్తున్నాయి, షుగర్ ఎందుకు వస్తుంది, దానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలి, ఇట్లా డిఫరెంట్ 30 days ప్రతిరోజు ఒక స్పెషల్ టాపిక్ అనేది ఉంటుంది. సో అక్కడ ఎడ్యుకేషన్, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. స్కూల్లో వర్క్ చేస్తుంటే గనక చాలా మంది ఉన్నారు. సో ఓకే, వాళ్ళు ఏం చేస్తారు, పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తారు. ఇక్కడ హెల్త్ ఎడ్యుకేషన్ ఇస్తున్నాం అంతే. మనం హెల్త్ ఎడ్యుకేషన్ అనేది మనం ఇస్తున్నాం కంప్లీట్ గా. సో వచ్చిన వ్యక్తికి ప్రతిదీ, అంటే ఒక్క వ్యక్తి నేర్చుకుంటే సో ఇంట్లో వాళ్ళందరూ హెల్దీగా ఉంటారు. అవును కదా. ఒక వ్యక్తి నేర్చుకుంటే ఇంటిల్ని పాది హెల్దీగా ఉంచడం మన బాధ్యత. సో అట్లా అన్నమాట. అట్లా గైడెన్స్ ఇస్తూ ఈ యొక్క న్యూట్రిషన్ అనేది సపోర్ట్ తీసుకుంటాం. సో ఇది ఈ మీరు కూడా ఏం చేయాలి, ఎవరైతే నేను కూడా ఈ రంగంలోకి రావాలి అనుకుంటే సో ఓకే, చక్కగా దానికి కూడా యాడ్ అవుతూ ఉండాలి. సింపుల్ కండిషన్, రోజుకి 1 or 2 hours వర్క్ చేస్తూ ఉండాలి. అందులో 1 hour ఈ వెల్నెస్ క్లబ్ ఉంటుంది, దానికి అటెండ్ అవ్వండి.
1 అవర్ వర్క్ చేసుకోండి. ఆ వర్క్ ఏంటి అనేది కూడా నేర్పిస్తారు. అంటే వర్క్ అంటే ఇక్కడ ఏముంది, సో మనం తీసుకున్న రిజల్ట్ ఇతరులకి చెప్పడమే. ఓకే, అంతే కదా, అంతకు మించి ఏముంది. సో ఓకే, నేను ఇప్పుడు ఇందాక సార్ చెప్పారు యూజ్ వేర్ టాక్, ఈ కంపెనీ ఫిలాసఫీ అది. అంటే ఎవరైనా సరే ముందు కోచ్ ఆప్షన్ తీసుకోవాలి అంటే ఫస్ట్ మీరు యూజ్ చేసి ఉండాలి. ఎందుకు యూజ్ చేసి ఉండాలి అంటే నేను మీ ఊరు వచ్చాను. సో మీ ఊరు వచ్చి సో నాకు మధ్యాహ్నం ఒక 12 ఆ టైంకి నేను రోడ్డు మీద వెళ్తా, మీరు తగిలారు. సో అమ్మ ఓకే, ఇక్కడ భోజనం ఎక్కడ బాగుంటుంది అని అడిగాను. సో ఏం చెప్తారు, మీ ఊర్లో ఏదైతే హోటల్లో బాగుంటుందో ఆ హోటల్ పేరు చెప్తారు, అంతే కదా. సో ఎందుకు, అక్కడ మీరు భోజనం చేసి ఉన్నారు కాబట్టి చెప్తారు, లేక టేస్ట్ చేసి ఉన్నారు కాబట్టి చెప్తారు, లేకపోతే చెప్పరుగా. ఒక 20 హోటల్స్ ఉన్నాయంటే దేనికైనా వెళ్ళండి పర్లేదండి. లేదనుకోండి పలానా హోటల్కి వెళ్ళండి, అక్కడ భోజనం బాగుంటుంది, కర్రీస్ బాగుంటాయి, రైస్ బాగుంటాయి, లేకపోతే ఇంకోటి బిర్యానీ అంటే ఏ స్పెషల్ అయితే అది చెప్తారు. సో ఇక్కడ కూడా అంతే ఫ్రెండ్స్, మనం యూజ్ చేసినట్టయితే మాత్రమే మనం చెప్పగలుగుతాం ఇతరులకి, లేకపోతే చెప్పలేం. ఎందుకు, మనల్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇది ఇతర ప్రొడక్ట్స్ లా కాదు, బాగా గుర్తుపెట్టుకోండి, ఇదే మార్కెటింగ్ కంపెనీ కాదు. ఓకే, మనం తీసుకోగలిగితే, మనం హెల్దీగా ఉంటే ఆటోమేటిక్ గా ప్రతి ఒక్కరు అడుగుతారు. ఓకే, నేను 2 కేజీలు బరువు తగ్గాను, ఓకే అదే చెప్పండి. నేను 5 కేజీలు బరువు తగ్గాను, అదే చెప్పండి. సో ఓకే, నాకు బీపీ కంట్రోల్ అయింది, అదే చెప్పండి. షుగర్ అంటే షుగర్ నార్మల్కి వచ్చింది, అదే చెప్పండి. సో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, మీ పిల్లలకి బాగుంది, మీ పిల్లల హైట్ అండ్ వెయిట్ కరెక్ట్ గా ఉన్నారు, ఇది తీసుకున్న తర్వాత అదే చెప్పండి. ఇక్కడ వాస్తవమే చెప్పండి. మార్క్యూస్ గారు ఎంత గొప్ప వ్యక్తి అంటే, ఆయన ఇవాళ ప్రపంచంలో లేకపోయినా, అంటే ఆయన చనిపోయి 20 ఏళ్ళు అయింది, ఈ కంపెనీ ఫౌండర్. ఆయన లేకపోయినా ఈ సంస్థ 96 దేశాల్లో నడుస్తుంది. ఒక కమ్యూనిటీ 20 కోట్ల మంది ప్రతిరోజు ఈ న్యూట్రిషన్ తీసుకుంటున్నారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి, 20 కోట్ల మంది న్యూట్రిషన్ తీసుకున్నారు ప్రతిరోజు, ఎవ్రీ సింగిల్ డే. ఓకేనా. సో కాబట్టి ఓకే, హీరోయిన్స్ కావచ్చు, హీరోస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి యాంటీ ఏజింగ్ కోసం కావచ్చు, ఒక అందంగా ఉండడం కోసం కావచ్చు, లేకపోతే హెల్దీగా ఉండడం కోసం కావచ్చు, ప్రతి ఒక్కరూ తీసుకుంటున్నారు. సో వాళ్ళు సామాన్యుడు కూడా హెల్దీగా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఓకేనా, ఇమ్యూనిటీ పెంచుకుంటున్నాడు, ఆరోగ్యానికి చాలా ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నాడు. సో అంటే భవిష్యత్తు ఇంకెలా ఉండబోతుంది, భవిష్యత్తులో ప్రతి ఒక్కరికి కూడా ఇంట్లో బ్రేక్ఫాస్ట్ అనేది ఉండదండి, ఈ న్యూట్రిషనే ఉంటుంది ప్రతి ఒక్కరి ఇంట్లో కూడా. సో అంత గొప్ప అవకాశం మీ ముందుకు వచ్చింది. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ అంటే మనకి స్పెషల్ గా మీకోసమే ఏర్పాటు చేసాం. నిన్న 100 మందికి పైగా ఉన్నారు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు ఒకళ్ళిద్దరి చేత ఎక్స్పీరియన్సెస్ అనేది నేను చెప్పిస్తాను. ఓకేనా. సుజాత గారు, అమ్మ సుజాత గారు ఒకసారి అడ్మిట్ చేసుకోండి. నెక్స్ట్ మాధవి గారు చెప్తారు, ఆ తర్వాత నేను శ్రీనివాస్ గారు చెప్తాం ఫాస్ట్ గా. సుజాత గారు. సార్ హాయ్ మేడం, మీరు వచ్చి ఎంతకాలం అయింది ఈ కమ్యూనిటీ? 1 మంత్ అవుతుంది సార్. ఓకే, సో మీకు వచ్చిన రిజల్ట్ ఏంటి, ఏం తీసుకున్నారు? బ్యాక్ పెయిన్ ఉంది సార్, నడునొప్పి నుండి నాకు తగ్గింది సార్. అలాగే తలపోటు కూడా ఉంది సార్, తలపోటు గ్యాస్ట్రిక్ 3 తగ్గింది సార్. వెరీ నైస్. సో ఓకే అమ్మ, ఇందులో వర్క్ చేసుకుంటున్నారు కదా మీరు కూడా ఇప్పుడు. సో ఎంతసేపు కేటాయిస్తున్నారు రోజుకి? 1 అవర్ లేదా 2 అవర్స్ సార్. ఈ 1 మంత్ లో ఎంత ఇన్కమ్ తీసుకున్నారమ్మా? 7,000 దాకా వచ్చినాయి సార్. ఓకే, సో విన్నారా ఫ్రెండ్స్, 1 మంత్ లో 1 or 2 అవర్స్ వర్క్ చేయడం ద్వారా 7,000 రూపాయల దాకా సంపాదించుకున్నారు. మేడం మీరేం చదువుకున్నారు? 10th క్లాస్ సార్. 10th క్లాస్ చదువుకున్నారు. ఓకేనా. సో ఇది పరిస్థితి, ఇట్లా ఉంటుంది. సో అదే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి మీకు 7,000 ఇవ్వాలంటే పొద్దున్న ఏదో ఒక ఏం చేస్తారు, మామూలుగా ఏదో ఒక షాప్ కానీ లేకపోతే ఇంకో చోట చేయాలి. ఉదయం 9 గంటలకు వెళ్ళాలి, రాత్రి ఓకే మళ్ళీ 8-9 గంటల వరకు వర్క్ చేస్తారు. సో నుంచోనే వర్క్ చేయాలి, లేకపోతే ఇక్కడ జస్ట్ 1 or 2 అవర్స్ వాళ్ళ పిల్లలకి అన్ని చూసుకున్న తర్వాత వాళ్ళ సార్కి కావాల్సిన పంపించి బయటికి, ఓకే తర్వాత ఖాళీ టైంలో చేసుకుంటున్నారు ఆవిడ. ఓకే, మీకు కూడా అటువంటి అవకాశం ఉంది. ఓకే మాధవి గారు, అమ్మ మీరు వచ్చి ఎంతకాలం అయింది? గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్. నా పేరు మాధవి అండి. నేను వచ్చి ఒక 2 months అవుతుంది సార్. అంటే 1 month యూస్ చేశాను. నాకు 20 days లో రిజల్ట్ అనేది వచ్చింది. నేను మోకాళ్ళ నొప్పుల కోసం వచ్చాను సార్ ఈ కమ్యూనిటీలోకి. నాకు 20 days లో రిజల్ట్ అనేది వచ్చింది. అంటే నేను బడ్జెటైజేషన్ చేసుకోవడానికి మా కోచ్ని అడిగితే ఇది కోచ్ ఆప్షన్ ఉందని చెప్పారు సార్. దీన్ని నేను యూస్ చేసుకున్నాను సార్. నాకు 1 month వచ్చి 5,000 వచ్చింది సార్. ఓకే, వెరీ నైస్. సో ఓకే, చూసారు ఫ్రెండ్స్, మేడం కూడా హౌస్ వైఫే. సో 5,000 సంపాదించుకున్నారు. సో నెలకు 5,000 వస్తుంది. సో హ్యాపీగా అది ఇంట్లో ఉండే వర్క్ చేసుకుంటున్నారు. ఓకే, సో వెరీ నైస్ మేడం గారు. సో ఇంకా చాలా మంది ఉన్నారు ఇక్కడ. ఓకే, 7:30 కాల్లో వస్తారు చాలా మంది. సో ఓకే, ఒక 3-4 రిజల్ట్స్ కూడా మీకు ఇంకా చూపిస్తాను. ఓకేనా. సో జస్ట్ స్క్రీన్ షేర్ చేస్తున్నాను, చూడొచ్చు. సో ఓకే, ఈ మేడం పేరు వచ్చేసరికి ఈశ్వరి గారండి. సో ఓకే, ఈవిడ చూసారా, మీకు ఇక్కడ చెక్ ఉంది, రిటైల్ ఉంది, టోటల్ ఉంది. చెక్ అంటే ఏంటి, రిటైల్ అంటే ఏంటి, టోటల్ అంటే. ఈ కమ్యూనిటీలో 3 రకాల ఇన్కమ్స్ ఉంటాయి ఫ్రెండ్స్, ఒకటి కాదు.
ఓకేనా, ఇందాక చెప్పారు చూసారు 25%, 35%, 42%, 50%. ఇదంతా జస్ట్ రీటైల్ మాత్రమే, చిల్లర్ అమౌంట్ రీటైల్. అంటే ఒక కస్టమర్ కి లేక ఒక గెస్ట్ కి వారి హెల్త్ తీసుకోవడానికి వచ్చిన వ్యక్తికి న్యూట్రిషన్ అందించడం ద్వారా మీరున్న పర్సంటేజ్ ప్రకారం వచ్చేటువంటి అమౌంట్. ఓకే, అంటే మీరు 25% లో ఉన్నారనుకోండి 25% వస్తుంది, 35 లో ఉంటే 35 వస్తుంది, 42 లో ఉంటే 42 వస్తుంది, హైయెస్ట్ 50 లో ఉంటే 50 వస్తుంది. సో ఇందులో ట్యాక్సెస్ ఉంటాయి. సో ఓకే, అందులో 5.5% ట్యాక్సెస్ ఉంటాయండి. అది పోగా మిగిలిన అమౌంట్ అనేది మీకు వస్తుంది, చేతికి వచ్చేస్తుంది డైరెక్ట్ గా. ఒక కస్టమర్ కి ఇవ్వడం ద్వారా చేతికి వచ్చే అమౌంట్. సార్ ఓకే, ఇందాక ఆల్రెడీ మీకు చెప్పిన స్లైడ్ ఒక్కసారి నేను మళ్ళీ చూపిస్తాను లాస్ట్ లో. సో ఓకేనా, సో 25% అంటే గనక, సో మీరు ఒక జీరో నుంచి ఒక నలుగురు ఐదుగురికి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్ 25% లోనే ఉంటారు. సో మీరు ఎప్పుడైతే 8 మందికి హెల్ప్ చేశారో సో ఆటోమేటిక్ గా మీరు 35%, అంటే దానికి ఒక వాల్యూమ్ పాయింట్స్ అనేవి ఉంటాయి. సో ఆ పాయింట్స్ 500 పాయింట్స్ ఎప్పుడైతే రీచ్ అవుతారో అప్పుడు 35% వస్తుంది. సో అట్లాగే సో 42% అంటే గనక మీరు 2500 పాయింట్స్ ఎప్పుడైతే మీరు అచీవ్ అవుతారో, అంటే మీ అకౌంట్ లో 2500 పాయింట్స్ ఎప్పుడైతే ఉన్నాయో సో అచీవ్ అవుతారో అప్పటి నుంచి 42% అనేది వస్తుంది. 4000 పాయింట్స్ ఎప్పుడైతే మీ అకౌంట్ లో ఉంటాయో సో ఆటోమేటిక్ అచీవ్ అవుతారో ఆటోమేటిక్ అప్పటి నుంచి 50% అనేది లైఫ్ లాంగ్ ఇస్తారు అనమాట. ఓకేనండి, సో ఇది ఇంతకీ మీరు ఒక్కళ్ళే చేయాలి. ఈ పాయింట్స్ ఏంటి అంటే గనక మన కంపెనీ 96 దేశాల్లో ఉంది. అంటే మన దేశంలో రూపాయి, అమెరికా వెళ్తే డాలర్, మీ పేరు ఎక్కడి నుంచి ఓకే, జర్మనీ వెళ్తే మార్క్ అంటారు, సో ఓకే, చైనా వెళ్తే యువాన్. ఓకే, సో ఇటువంటి కరెన్సీ ఉంది కాబట్టి కంపెనీ ఏం చేసిందంటే అప్పట్లోనే మార్క్యూస్ గారు ఇవన్నీ ఆలోచించి ప్రతి ప్రొడక్ట్ కి కొన్ని పాయింట్స్ రూపంలో తీసుకొచ్చారు. సో ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు అపోలో మెడికల్ షాప్ లోకి వెళ్ళారనుకోండి, వాళ్ళ కార్డు ఇస్తారు తెలుసా మీకు, ఒక కార్డు ఇచ్చి దాంట్లో పాయింట్స్ ఆధారంగా మీకు డిస్కౌంట్ ఇస్తారు. అలాగే రిలయన్స్ డిజిటల్ కి వెళ్ళారనుకోండి, వాళ్ళు కూడా ఒక కార్డు ఇస్తారు. మీరు కొన్న వస్తువును బట్టి ఏం చేస్తుంది, అందులో పాయింట్స్ రివార్డ్స్ అంటారు, ఆ రివార్డ్స్ ఉంటాయి. అట్లాగే మీకు ఫోన్ పే, గూగుల్ పే ఇవన్నీ యూస్ చేస్తున్నారు కదా, దాంట్లో కొన్ని రివార్డ్స్ ఇస్తూ ఉంటారు. అట్లాగే ఇక్కడ కూడా ఎవరైతే కోచ్ ఆప్షన్ తీసుకున్నారో వాళ్ళ పేరు మీద ఒక అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ అకౌంట్ క్రియేట్ అయినప్పుడు మీరు తీసుకున్న, అంటే మీ కస్టమర్స్ కోసం కావచ్చు, మీ కోసం కావచ్చు, ఆ అకౌంట్ లో మీరు కొనుక్కున్నటువంటి న్యూట్రిషన్ కి సో ఓకే ఆటోమేటిక్ గా మీకు కొన్ని పాయింట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో అట్లా మీరు కొనుక్కున్నవి మీ కస్టమర్స్ కొనిపించిన కాకుండా మీ ద్వారా ఓకే ఎక్కువ మందికి సర్వీస్ ఇవ్వాలి అనుకుంటే మీలాగే చక్కగా ఏదైనా పార్ట్ టైం ఫుల్ టైం వర్క్ చేసుకునే వారికి కూడా సో ఓకే మీరు ఆప్షన్ ఇవ్వచ్చు, కోచ్ ఆప్షన్ అనేది మీరు ఇవ్వచ్చు. సో తద్వారా కూడా సో మీకు పాయింట్స్ అనే యాడ్ అవుతుంటాయి. వాళ్ళందరూ పర్చేజ్ చేసిన అన్ని కూడా మీ అకౌంట్ లోనే యాడ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, అంటే మీ ద్వారా వచ్చిన వాళ్ళలో ఎవరు పర్చేజ్ చేసుకుని కొనుక్కున్నప్పటికీ కూడా సో ఓకే మీకే యాడ్ అవుతూ ఉంటాయి. అట్లా పాయింట్స్ మీరు ఒక్కరే కాదు, మీ టీం మీరు అందరూ కలిపి చేసుకోవచ్చు అనమాట ఇది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇదనమాట. ఆ పాయింట్స్ ఆధారంగా మీరు నెక్స్ట్ పర్సంటేజ్కి వెళ్తారు, 25 to 35, 35 to 40, 40 to 50. క్లియర్. సో ఇదంతా రీటైల్ ఇన్కమ్ అండి. మరి హోల్సేల్ అంటే ఏంటి సార్? హోల్సేల్ అంటే ఏంటి అంటే మీరు సర్వీస్ చేస్తున్నందుకు గాను మీరు కొంతమంది కోచెస్ ని తయారు చేసుకుని చక్కగా సో ఓకే వారికి కూడా మంచిగా ట్రైనింగ్ సిస్టమ్ లో అలవాటు చేస్తున్నందుకు గాను సో ఓకే మీకు హోల్సేల్ అమౌంట్ కూడా వస్తుంది కంపెనీ నుంచి. ఎంత ఇస్తారు సార్? 8% నుంచి 25% ఉంటుంది, అంటే వాళ్ళు ఉన్న పొజిషన్ బట్టి ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసరికి రాయల్టీ అండి. ఇది చాలా ఇంపార్టెంట్. సో ఈ ఒక్క రాయల్టీ కోసమే గొప్పగా అంటే ఐఏఎస్ చదువుకున్న వాళ్ళు కూడా వదిలిపెట్టి ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, గ్రూప్ 1 ఆఫీసర్లు ఇందులోకి వచ్చిన వాళ్ళు ఉన్నారు, ఓకే కోట్లలో బిజినెస్ చేసే వాళ్ళు కూడా అది వదిలిపెట్టి ఇందులోకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకో తెలుసా? సో ఓకే ఇది 3 తరాలు ఇస్తుందండి రాయల్టీ. రాయల్టీ అనేది 3 తరాలు ఇస్తుంది. అంటే ఇప్పుడు మీరు కష్టపడితే మీ పిల్లలకి వస్తుంది, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తుంది, ఆ తర్వాత వాళ్ళ పిల్లలకి వెళ్తుంది. ఓకేనా? సో ఓకే ఇది ఎంత గుడ్ ఆప్షన్ చూడండి, ఆలోచించండి. ఓకే మీరు ఇప్పుడు కష్టపడ్డారు, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉన్నారు, ఓకే మీరు కష్టపడ్డారు, ఇస్తారనే వాళ్ళు చేయొచ్చు, ఇస్తారా? సో ఒకవేళ ఏదో కొన్ని ప్రైవేట్ కంపెనీ తెలుసున్న వాళ్ళు ఇచ్చారు, ఓకే బాగుంది. సో ఇచ్చినప్పుడు మీకు ఆ శాలరీ ఇస్తారా? రిటైర్మెంట్ రోజున వచ్చే శాలరీ ఇస్తారా? స్టార్టింగ్ శాలరీ ఇస్తారా? ఆ పోస్ట్ కి అనుగుణంగా బేసిక్ శాలరీ ఎంత ఉందో అంతే ఇస్తారు, అంతే కదండి, అవునా? సో ఓకే ఇక్కడ ఈ కంపెనీ అట్లా కాదండి. మీరు లాస్ట్ ఇన్కమ్ మీరు ఎంతైతే తీసుకుంటున్నారో అదే ఇన్కమ్ మీ పిల్లలకి నెక్స్ట్ జనరేషన్కి ఇస్తుంది. అట్లా 3 తరాలు ఇస్తుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఓకే ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ గణేష్ గారు ఉన్నారు, ఆయన టీచర్ గా వర్క్ చేస్తున్నారు, పార్ట్ టైం చేసుకున్నారు ఇందులో. సో ఒక 5 ఏళ్ళ 10 ఏళ్ళ వర్క్ చేశారు. సో 10 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు వర్క్ చేసిన తర్వాత సో ఓకే ఆయనకు వచ్చిన ఇన్కమ్ ఓకే ప్రతి నెల చెక్, రాయల్టీ, రీటైల్ వస్తూ ఉంటాయి. అవి వచ్చినప్పుడు అది టోటల్ గా వాళ్ళ పిల్లలు ఎవరో ఒకరు వాళ్ళ అబ్బాయికి అమ్మాయికి రాసి ఇచ్చేసారు ఐడి. అదే ఐడి నెంబర్ మీద ఉంటుంది. సో ఉన్న తర్వాత ఏం జరుగుతుందంటే కనుక వాళ్ళ పిల్లలకి ఎక్కడైతే ఆపారో
అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇన్కమ్. ఫర్ ఎగ్జాంపుల్ 2 lakhs దగ్గర ఆపారు. ఓకే ఆయన రెస్ట్ తీసుకుంటారు, ఇంకా ఆయనతో పని లేదు, అది వారసత్వంగా వాళ్ళ పిల్లలకి వెళ్తారు. ఓకేనండి, అర్థం చేసుకోండి. వాళ్ళ పిల్లలు కూడా ఒక 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు 15 ఏళ్ళు ఈ ప్రొఫెషన్ ఉన్నారు, వాళ్ళు ఒక 10 లక్షలు చేసుకున్నారు, వాళ్ళ పిల్లలకి 10 లక్షల నుంచి స్టార్ట్ అవుతుంది. అట్లా 3 తరాలు వెళ్తాయి. అంటే బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఎంతమంది ఇక్కడున్న వాళ్ళలో మీ ముత్తాత గారిని మీ తాతగారిని తలుచుకుంటున్నారు? ప్రతిరోజు దండం పెట్టుకుంటారు ఎవరైనా మీ తాతగారికి మీ ముత్తాత గారికి? లేదు. రియాలిటీ ఏంటంటే లేదు. అదే ఆయన ప్రతి నెల మీకు ఒక 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేసి చనిపోయారు అనుకోండి, ప్రతి నెల 5 లక్షలు ఇచ్చే ఏర్పాటు చేసి చనిపోయారు అనుకోండి, అప్పుడు దండం పెట్టుకోవడానికి ఏమైనా ఇబ్బందా? ప్రతిరోజు ఒక టెంకాయ కొడతారు, ప్రతిరోజు ఒక డజన్ అరటిపళ్ళు పెడతారు, ఫోటోకి ప్రతిరోజు చక్కగా అన్ని చూస్తారు. అవునా కదా? వాస్తవం కదా? టు బి ఫ్రాంక్, మనిషి యొక్క సైకాలజీ అట్లానే ఉంటుంది ఎవరైనా సరే. అవునా? సో ఇప్పుడు మీరు కష్టపడితే మీ మనవడు మీ ముని మనవడు కూడా అట్లా చేస్తాడు మిమ్మల్ని. అంటే అర్థమైందా ఫ్రెండ్స్? అంటే మీ పట్ల చాలా అభిమానం, అంటే మీరు వారసత్వంగా ఆస్తులు ఇస్తున్నారు, అది కూడా అట్లా ల్యాండ్ రూపంలో లేకపోతే ఇంకోటి అవన్నీ ఓకే, అవన్నీ ఉంటాయి. ఇది 3 తరాల బిజినెస్ కాబట్టి మీరు కష్టపడితే సో తరతరాలకి 3 తరాలు అట్లా వస్తూనే ఉంటాయి. ఎందుకు ఆప్షన్ పెట్టారు మార్క్యూస్ గారు అంటే బాగా ఆలోచించండి. ఓకే, ఆయన ఎంత గొప్ప ఆలోచనతో ఇన్నోవేటివ్ 1980లోనే ఇట్లా ఆలోచించారంటే, సో ఇప్పుడు మీరున్నారు, ఒక 10 ఏళ్ళు సర్వీస్ చేశారు అంటే ఎంతమందికి ఆరోగ్యాన్ని ఇచ్చుంటారు? అన్నదానం మహా గొప్పది అంటారు కదా. ఒక రోజు ఒక పూట ఆకలి తీరిస్తే అన్నదానం చాలా గొప్పది. మరి జీవితాంతం ఆరోగ్యం ఇస్తే ఇంకెంత గొప్పది? ఆరోగ్యదానం ఎంత గొప్పది? అటువంటి ఆరోగ్య దానాన్ని మీరు ఇస్తున్నారు కాబట్టి మీ ఫ్యామిలీ అంతా కూడా సో ఇదే కమ్యూనిటీలో కంటిన్యూ అయితే ఇంకెన్ని వేల కుటుంబాలకి, ఎన్ని లక్షల మందికి మీరు హెల్ప్ చేయగలుగుతారు? ఆలోచించండి. సో దానికోసం ఆ ఆప్షన్ పెట్టారు. ఎందుకంటే నా తరాల కోసం కూడా, నా తరాలు కూడా దీంట్లోనే ఉంటాయి. అదే మీరు ఒక డాక్టర్ గారు ఉన్నారు, ఒక ఎండి, ఒక ఎఫ్ఆర్సిఎస్ లేకపోతే ఒక ఎంఎస్తో ఒక మంచి డాక్టర్ గారు ఉన్నారు, వాళ్ళ పిల్లల్ని డాక్టర్ చేయాలంటే వాళ్ళ అబ్బాయి మళ్ళీ 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదవాలా? ముందు 10వ తరగతి బాగా పాస్ అవ్వాలి, తర్వాత ఇంటర్ చదవాలి, ఇంటర్ చదివిన తర్వాత ఇంటర్లో ఎంసెట్ ర్యాంక్ రాయాలి, ఎంసెట్ ర్యాంక్ వస్తే అందులో మెడిసిన్లో మంచి సీట్ కావాలి. సో అది తర్వాత ఒక 5 ఏళ్ల పాటు, అంటే 4 ఏళ్ల పాటు ఓకే ఎంబీబీఎస్ చదవాలి, 1 year 2 years హౌస్ సర్జన్ చేయాలి, ఆ తర్వాత మళ్ళీ స్పెషలైజేషన్ ఎండిఓ ఎంఎస్ఓ చేయాలి. చేసిన తర్వాత హాస్పిటల్ అప్ చెప్తారు. అంతేగాని 10th క్లాస్ చదువుకున్నాడండి సో ఓకే నా తర్వాత హాస్పిటల్ ఇచ్చేస్తానంటే ఊరుకుంటారా? ఇస్తారా? సాధ్యం కాదు. కానీ ఇక్కడ సాధ్యం అవుతుంది. మీరు 10th క్లాస్ చదువుకున్న బర్లా, మీరు 10th క్లాసే చదవండి, కానీ మీ ఎక్స్పీరియన్స్ అక్కడ ట్రైనింగ్స్ అని కంపెనీ ఇస్తుంది, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్స్ ఉంటాయి. ఓకే, సో ఈ వరల్డ్ నెంబర్ ఆఫ్ న్యూట్రిషన్ కంపెనీ సర్టిఫికేట్స్ ఉంటాయి. మేము తీసుకునే ట్రైనింగ్స్ ఎట్లా ఉంటాయి తెలుసా ఫ్రెండ్స్? నోబెల్ ప్రైజ్ విన్నర్స్ తో తీసుకుంటాం. మామూలుగా మీరు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎవరైనా కలవడానికి ఉంటుంది? అసలు అపాయింట్మెంట్ ఇస్తారు ఎవరికైనా? మేము తీసుకుంటాం నోబెల్ ప్రైజ్ విన్నర్స్ తో, సైంటిస్టులతో, డాక్టర్స్ అంటే ఇలా కాదు. ఇక్కడ ఈ కంపెనీలో ఇట్లా ఉండే డాక్టర్స్ ఎండీలు ఎంఎస్లు కాదు ఫ్రెండ్స్. ఇక్కడ మన ఎండీలు ఎంఎస్లు చదువుకున్నారు చూసారా బుక్స్, ఆ బుక్స్ రాసిన వ్యక్తులు, అంటే వీళ్ళకంటే ఎంత గొప్ప వాళ్ళు అయితే అన్ని రకాల బుక్స్ రాస్తారు. సో ఓకే, వాళ్ళతో ట్రైనింగ్స్ తీసుకుంటూ ఉంటాం సైంటిస్ట్, గొప్ప వాళ్ళు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది ఇంత గొప్ప కమ్యూనిటీ ఉంది. ఇంత గొప్ప కమ్యూనిటీలో మీరు కూడా పార్ట్ అవ్వచ్చు, సో హెల్ప్ చేయొచ్చు, సమాజానికి మంచి చేయాలనే తలంపు ఉండి, సో దాంతో పాటుగా నేను కూడా ఎదగాలి అనేటువంటి కోరుకుంటే వెల్కమ్, ఎదగాలి అనేటువంటి కోరిక ఉంటే వెల్కమ్ చెప్తున్నా. ఓకేనా? సో అది పార్ట్ టైమా ఫుల్ టైమా చాయిస్ ఈజ్ యువర్స్, మీ ఇష్టం. కానీ ముందు లైఫ్ లో ఎదగాలి అనేటువంటి కోరిక బలంగా ఉండాలి. ఆ కోరిక బలంగా ఉన్న వాళ్ళందరికీ కూడా దీంట్లో చిన్న చితగా ఒకే కుల మతాల అసలు ఏముండవు. అసలు మాది ఒకటే కమ్యూనిటీ, హెల్దీ కమ్యూనిటీ, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి హెల్దీ కమ్యూనిటీ, దట్స్ ఆల్ ఓన్లీ. ఓకేనా? సో ఓకే, ఇందాక ఒక స్లైడ్ చూపించాను కదా, ఒక 2-3 ఎక్స్పీరియన్సెస్ చూపించి మీకు క్లోజ్ చేస్తాను. సో ఓకే, సో దిస్ ఈజ్ ఓకే. ఈ మేడం పేరు వచ్చేసరికి ఈశ్వరి గారండి. సో ఓకే, ఈవిడ ఒడిస్సాకి చెందిన ఆవిడ. ఓకే, యాక్చువల్లీ ఇక్కడ కాదు, వాళ్ళ సార్ ఇక్కడ అనమాట, వాళ్ళ సార్ లెక్చరర్. సో మేడం హౌస్ వైఫ్, సో చక్కగా వర్క్ చేసుకుంటున్నారు ఇక్కడ. సో ఓకే, చూడొచ్చు ఇన్కమ్ ప్రతి నెల కూడా యావరేజ్ గా 25,000 వరకు తీసుకుంటున్నారు, చెక్ అండ్ రిటైల్ కలిపి. ఓకేనా? సో అట్లాగే సో ఈ మేడం వచ్చేసరికి జస్ట్ వెయిట్. సో ఓకే, ఈ మేడం వచ్చేసరికి ఇక్కడే నిడదవోలండి వారిది. సో ఒక 10th క్లాస్ చదువుకున్నారు. సో ఒక హాస్పిటల్ నర్స్ గా కూడా వర్క్ చేశారు కొద్ది రోజులు. సో ఓకే, అయినా కూడా సో పెద్దగా ఫలితం లేకపోవడం, హెల్త్ ఇష్యూస్ చాలా ఎక్కువగా రావడం వల్ల సో ఓకే, ఆవిడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెయిట్ లాస్ కోసం వచ్చారు. వెయిట్ లాస్ 15 kgs వెయిట్ లాస్ అయ్యారు. ఆ తర్వాత ఇదే కమ్యూనిటీలో నేను కూడా కోచ్ ఆప్షన్ ఉందని తెలుసుకున్నారు, నేను కూడా వర్క్ చేస్తారని చెప్పారు, వర్క్ చేస్తున్నారు. ఇవాళ ఆవిడ నిడదవోలు న్యూట్రిషన్ సెంటర్ ఓనర్ అయ్యారు. న్యూట్రిషన్ సెంటర్ పెట్టుకోగలిగారు, కంపెనీ పర్మిషన్ ఇచ్చింది. ఆవిడ చదువుకుంది 10th క్లాస్.
సో చూడండి ఇవాళ కొన్ని వందల మందికి అవసరమైతే టీచ్ చేస్తుంటారు. సో ఎందుకు అంటే కనుక ఇంకా ఇక్కడ వండర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది అనమాట. వండర్ఫుల్ ట్రైనింగ్ సిస్టమ్ ఉంటుంది. సో ఓకే, సో ఆవిడ ప్రతి నెల 30,000 ఎర్న్ చేస్తున్నారు. 10th క్లాస్ చదువుకున్న ఆవిడ 30 నుంచి 35,000 తీసుకోవడానికి అవకాశం ఉంటుందా? 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు, ఓకేనా? అది కూడా జస్ట్ 2 hours, అది కూడా జస్ట్ 2 to 3 hours అంతే. ఎందుకంటే సెంటర్ మార్నింగ్ మాకు వెల్నెస్ సెంటర్స్, ఓకే, న్యూట్రిషన్ సెంటర్స్ అన్ని కూడా మార్నింగ్ 8 o'clock స్టార్ట్ అవుతాయి, 10 కల్లా క్లోజ్ అయిపోతుంది, 10-10:30 కల్లా, ఓకేనా? సో ఆ తర్వాత 1 or 2 hours వర్క్ చేసుకుంటారు, సింపుల్, ఓకేనా ఫ్రెండ్స్? సో ఓకే, సో ఈసారి చూడండి, ఈ సార్ పేరు రత్నకాంత్ అండి. సో ఓకే, ఈయన వచ్చేసరికి లారీ డ్రైవర్ అనమాట. ఒక లారీ డ్రైవర్ ఎందుకోసం వచ్చారు అంటే హెల్త్ కోసం వచ్చారు మా దగ్గర. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కోసం మాత్రమే వచ్చారు ఆయన కిడ్నీలో స్టోన్స్ ఉండేవి, వెయిట్ చాలా తక్కువ ఉంటారు ఆయన, ఓకే, అండర్ వెయిట్ లో ఉంటారు. వెయిట్ గెయిన్ కోసం వచ్చారు, వెయిట్ గెయిన్ అయ్యారు. తర్వాత ఈ కమ్యూనిటీ గురించి తెలుసుకున్నారు. మీరు ఎట్లయితే ఇటువంటి మీట్ లో కూర్చున్నారు, ఆయన కూడా ఇటువంటి మీట్ లో కూర్చున్నారు. ఆయనకి అర్థమైంది, బాగుంది, నేను మంచి హెల్త్ తీసుకున్నాను కదా, సో ఓకే, 10 మందికి ఎందుకు సర్వీస్ ఇవ్వకూడదు అనిపించింది. ఆయన కూడా చాలా మందికి సర్వీస్ ఇస్తున్నారు. సో ఓకే, చక్కగా మంచి ఇన్కమ్స్ తీసుకుంటున్నారు. ఆయన లారీ డ్రైవింగ్ మొత్తం మానేసి నిన్న ఈవెంట్ కి ఆయన ఎంసీ చేశారు. మాస్టర్ సార్ నిన్న ఈవెంట్ కి ఆయన చేశారు. చూడండి, ఓకే, 200-300 మందికి ఆయన వాళ్ళ క్లాసెస్ చెప్తున్నారు. లారీ డ్రైవర్ అంటే పదాలు ఎట్లా ఉంటాయి, చాలా అద్భుతమైన పదాలు వస్తుంటాయి కదా బయట, మీకు తెలుసు కదా, ఓకే. కానీ ఇక్కడ ఎటువంటి పదాలు వస్తూ ఉంటారు. సో ఎందుకంటే కంప్లీట్ గా పర్సనాలిటీ డెవలప్మెంట్ అనేది కూడా ఇక్కడ ఉంటుంది కాబట్టి, సో ఇది అంత పాజిటివ్ పీపుల్ ఉండేటువంటి కమ్యూనిటీ కాబట్టి ఆటోమేటిక్ గా మనం కూడా అట్లా చేంజ్ అయిపోతాం, ఓకేనా? నేర్పిస్తుంటారు, నేర్చుకుంటూ ఉంటారు, ఓకేనా ఫ్రెండ్? సో ఓకే, ఇక్కడ ఈ సార్ ఉన్నారు కదా, ఇప్పటి వరకు మాట్లాడిన సార్ ఉన్నారు కదా, సో ఆయన ఎక్స్పీరియన్స్ ఆయనే షేర్ చేస్తారు. సార్ ఒకసారి మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి సార్. తప్పకుండా సార్. ఫ్రెండ్స్ విన్నారు కదా, ఇప్పుడు మాట్లాడిన సీనియర్ కోచ్ శ్రీనివాస్ గారు చెప్పిందంతా మీకు అర్థమై ఉంటుంది అనుకుంటా బహుశా నేను. సో నేను ఈ కమ్యూనిటీకి రావడానికి మొట్టమొదటి ప్రధానమైన కారణం ఏంటంటే అనారోగ్య సమస్యలు అండి. 2 సంవత్సరాల క్రితం వరకు కూడా నేను విపరీతంగా సమస్యలతో బాధపడేవాడిని. నేను ఒక గవర్నమెంట్ అవుట్సోర్సింగ్లో పనిచేస్తున్నాను, వర్క్ ఇన్స్పెక్టర్ కింద హౌసింగ్ డిపార్ట్మెంట్లో. సో నేను 15 ఏళ్ళుగా చేస్తాను. నా శాలరీ మహా అయితే 20,000 కూడా వచ్చేది కాదనమాట. సో అలాంటి టైంలో సో అన్నీ ఉన్నాయి. నాకు 2 పిల్లలు అనమాట అండి. విపరీతమైన సమస్యలతో ఉండే మా అమ్మాయి విపరీతంగా బరువు పెరిగిపోయి థైరాయిడ్, మైగ్రేన్ పెయిన్, పీసీఓడి సఫర్ అయ్యేది మా అమ్మాయి. సో అస్తమానం హాస్పిటల్, అస్తమానం మందులే. నేను కూడా చాలా లా ఉండేవాడిని. గ్యాస్ట్రిక్, బీపీ, షుగరు, బ్యాక్ పెయిన్ అన్నీ ఉండేవి. నాకు మందులే. మా ఆవిడకేమో యాక్సిడెంట్, సర్జరీ అయింది, ఆవిడకి మందులే. మా అమ్మగారికి ఏమో డైజెషన్ ప్రాబ్లం, అంత జీర్ణ సంబంధ వ్యాధులు ఉండే ఆవిడకి సమస్యలే. సో రోజు హాస్పిటల్ నేను తప్పితే మా అమ్మ అందరూ వెళ్ళేవాళ్ళమాట అండి. అలాంటి టైంలో ఈ గుడ్ కమ్యూనిటీ పరిచయం వల్ల ఏమైందంటే మా జీవితం ఒక్కసారిగా మలుపు తిరిగింది. సడన్గా టక్మని మలుపు తిరిగింది అనమాట. ఎలాంటి మలుపు తిరిగిందంటే కనుక గత 2.5 సంవత్సరాల నుంచి మా ఇంట్లో మేము ఒక్క మాత్రం కూడా మింగలేదండి. అలా తిరిగింది మలుపు మా జీవితంలో. ఎంత బాగుంది చూస్తారా, అంత అద్భుతమైన మలుపు తిరగడం వల్ల నాకు అదేంటిది, ఇంత ఈజీగా మనం ఆరోగ్యంగా ఉండొచ్చా, ఎన్ని సంవత్సరాలు ఎందుకు నేను మిస్ అయ్యాను, ఇన్ని సంవత్సరాలు నేను పట్టిన నరకయాతన, డబ్బు ఖర్చు, ఇదంతా నేను ఎందుకు మిస్ అయ్యాను అనిపించింది. సో నేను సంతోషాన్ని పొందిన సంతోషాన్ని, ఆరోగ్యాన్ని 10 మందికి పంచిపెడితే నాలాగా ఎంతమంది సఫర్ అవుతున్నారో కదా అని ఒక బాధ. దాన్ని పంచిపెడదామని నేను దీంట్లోకి వచ్చానండి. ఈ కోచ్ సార్ సపోర్ట్ తీసుకోవడం వల్ల కంపెనీ ట్రైనింగ్ అటెండ్ అవుతూ నేర్చుకుంటూ నా ఉద్యోగం నేను చేసుకుంటూనే పొద్దున్న గంట సాయంత్రం 1 గంట వర్క్ చేయడం వల్ల, సోషల్ మీడియా పోస్టులు పెడుతూ అందరికీ ఫోన్లు చేసి మాట్లాడడం వల్ల, మా ఇంట్లో మా ఆవిడ గారు కూడా సపోర్ట్ చేయడం వల్ల మంచిగా వర్క్ చేసుకున్నామండి. ఇవి చెక్ చూసారు కదా, పోయిన నెలలో నా పార్ట్ టైం ఇన్కమ్ అండి, పొద్దున్న గంట సాయంత్రం గంట వర్క్ చేస్తే 27,000 రూపాయలు వచ్చింది నాకు మొత్తం ఆదాయం. జస్ట్ 1 గంట పని చేస్తే నెలలో ఒక రోజులో. నా శాలరీ ఎంత అండి, 15,000 చేతికి వచ్చేది. నెలంతా గింజకి వచ్చిపోతే ఇందులో 27,000 ఇన్కమ్ వస్తుంది నాకు ఒక నెలలో. చూశారు కదా. సో నాకు ఏమర్థమైందంటే ఈ సంతోషాన్ని పంచిపెట్టాలి, సంతోషంగా అందరినీ ఉంచాలనే ఆనందం అనమాట. అంతే. థ్యాంక్ యూ మై కోచ్. థ్యాంక్ యూ సార్. ఓకే, సో ఫ్రెండ్స్, ఓకే, చివరిగా ఇంకెవరు లేరు, నేను ఒక్కడే ఉన్నాను. సో నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు తెలియజేసి జస్ట్ 5 minutes లో మిమ్మల్ని పంపించేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, గుడ్. సో నా పేరు శ్రీనివాస్ అండి. సో నేను ఎందుకు ఈ కమ్యూనిటీలోకి వచ్చాను, సో ఎలా వచ్చాను, ఓకే. సో బిఫోర్ ఈ యొక్క కమ్యూనిటీ రాకముందు నేను అట్లా ఉండేవాడిని, పెళ్లికి చాలా సన్నగా ఉండేవాడిని. సో మధ్యలో అందరిలాగే ఓకే నేను కూడా ఫ్రెండ్స్ సార్ దగ్గర నెట్వర్క్ ప్రాబ్లం ఏదో ఉంది, బహుశా ఆయనకి సిగ్నల్ ఒకవేళ బ్లాక్ అయిందేమో. సో నో ప్రాబ్లం, చెప్తాను సార్ గురించి. ఈ సార్ పేరు శ్రీనివాస్ గారు అండి. ఈయన 15 సంవత్సరాల పాటు జర్నలిస్ట్గా పనిచేశారండి. మంచి పేపర్లో పనిచేశారు, టీవీ ఛానల్స్లో వర్క్ చేశారు ఈయన. మంచి వర్క్ చేశారు ఈయన. అలాంటి టైంలో ఈయనకి అస్తవ్యస్తమైన ఆహారపు అలవాట్ల వల్ల, టైంకి భోజనం చేయకపోవడం వల్ల, టైంకి నిద్ర లేకపోవడం వల్ల ఆయన విపరీతంగా బరువు పెరిగిపోయారు. అలాగే విపరీతమైన గ్యాస్ట్రిక్ సమస్య అనమాట. ఆయనకు ముఖ్యమైన సమస్య గ్యాస్ట్రిక్ అండి. ఆయన ఎన్నో హాస్పిటల్ తిరిగాడు పాపం ఆ గ్యాస్ట్రిక్ సమస్య కోసం అని, ఎక్కడా నయం కాలేదనమాట. చాలా సఫర్ అయిపోయాడు ఆయన. ఆ హాస్పిటల్ చుట్టూ తిరిగి గ్యాస్ట్రిక్ సమస్య సఫర్ అయిపోయి పాపం హాస్పిటల్ తిరిగి ఎక్కడ కూడా
క్లారిటీ లేక. సార్ శ్రీనివాస్ సార్ మాట్లాడండి సార్. లైన్‌లోకి ఓకే. వచ్చారండి. సో ఫ్రెండ్స్ సారీ ఓకే కరెక్ట్‌గా పవర్ ఆఫ్ అయింది. సో నా పేరు శ్రీనివాస్ అండి. నా ఫోటో చూసారు కదా! సో నేను కూడా ఒకప్పుడు చాలా సన్నగా ఉండేవాడిని. సో అయితే ఆ తర్వాత అన్‌హెల్తీ ఈటింగ్ హ్యాబిట్స్ అంటే నా ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండేవి కాదు. ఈ కారణంగా నేను వెయిట్ అనేది పుట్ ఆన్ అవ్వడం జరిగింది. నాకు మేజర్ సమస్య ఏంటి అంటే గనుక గ్యాస్ట్రిక్ అండి. సో ఈ గ్యాస్ట్రిక్ కారణంగా చాలా ఇబ్బందులు పడుతుండేవాడిని. ఓకే. ఎందుకు అట్లా జరిగింది అంటే నా బిఫోర్ ఈ యొక్క హెర్బల్ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి అంటే నేను ఒక జర్నలిస్ట్ అన్నమాట. సో ఈనాడు, ఈటీవీ, సాక్షిలో నియర్లీ 20 ఇయర్స్ పాటు సీనియర్ జర్నలిస్ట్, సీనియర్ రిపోర్టర్‌గా వర్క్ చేశాను. సో ఈ క్రమంలో నాకు ఈటింగ్ హ్యాబిట్స్ సరిగ్గా ఉండేవి కాదు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఉంటానో తెలియని పరిస్థితి. సో రకరకాల బిజీగా ఇప్పుడు మీటింగ్స్ అని లేకపోతే ప్రెస్ మీట్స్ అని లేకపోతే ఇంకోటి అట్లా ఉండేవాడిని. సో ఈ కారణంగా బయట ఇంకేది దొరికితే అదే తినేవాల్సిన పరిస్థితి. అంటే మధ్యాహ్నం ఇప్పుడు 1 గంటకు ఉండాల్సిన భోజనం ఓకే 2, 3, 4 అయిపోవడం. ఓకే అట్లాగే నైట్ కూడా నిద్ర లేకుండా ఒక్కొక్కసారి 2, 3 కూడా అయిపోతుండడం. మాక్సిమం నా యొక్క డే ఎట్లా ఉంటుందంటే గనక మధ్యాహ్నం 2 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల వరకు ఎక్కువ ఉంటుందండి వర్క్. సో ఆ కారణంగా నేను ఇంటికి వచ్చేసరికి 2, 3 కూడా అయ్యేది. సో ఈ నేపథ్యంలో నాకు గ్యాస్ట్రిక్ రావడం జరిగింది. అట్లాగే వెయిట్ కూడా పెరిగిపోవడం జరిగింది. సో ఈ గ్యాస్ట్రిక్ నుంచి నేను చాలా రిలీఫ్ పొందాను. చాలా ప్రయత్నాలు చేశాను. చాలా హాస్పిటల్ చుట్టూ తిరిగాను. సో పవర్ ఆఫ్ అవడం వల్ల నాకు స్క్రీన్ నేను షేర్ చేయలేకపోతున్నాను. అవన్నీ ఉంటాయి. సో ఈ క్రమంలో ప్రతిరోజు టాబ్లెట్ వేస్తేనే ఆ రోజు హ్యాపీ, లేకపోతే లేదనమాట. సో డాక్టర్లు మార్చాను, హాస్పిటల్ మార్చాను. కానీ నా యొక్క ఆరోగ్యం మాత్రం మారలా. ఎక్కడికి వెళ్ళినా టాబ్లెట్స్ రాసి ఇచ్చేవారు, టాబ్లెట్ వేసుకుంటే బాగుంటుంది, లేకపోతే లేదు. సో దీనికి మూల కారణం ఏంటి అనేది కూడా నేను ఎప్పుడు పెద్ద పట్టించుకోవాలా. కానీ ఎప్పుడైతే నా కోచ్ నాకు పరిచయం నా లైఫ్ మారిందండి. సో ఆయన ఏమన్నారంటే, సార్ మీరు హాస్పిటల్ మారుస్తున్నారు, డాక్టర్లు మారుస్తున్నారు, సో అది కాదు మీరు చేయాల్సింది, ఫస్ట్ మీ యొక్క ఫుడ్ హ్యాబిట్స్ అని మార్చండి. సో ఏది పడితే తినడం మానేయండి, ఎక్కడ పడితే అక్కడ తినడం మానేయండి, ఎట్లా పడితే అట్లా తినడం మానేయండి, వాటర్ అని తీసుకోవాలి. సో న్యూట్రిషన్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, సో ప్రతిదీ నాకు తెలియచేయడం జరిగింది. సో ఎప్పుడైతే నేను గుడ్ న్యూట్రిషన్ తీసుకోవడం మొదలు పెట్టానో 21వ రోజు నుంచి నాకు బాగా గుర్తు, 21వ రోజు నుంచి నేను టాబ్లెట్ తో పని లేకుండా పోయాను. సో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు చాలా హెల్దీగా ఉన్నాను, హ్యాపీగా ఉన్నాను. దాంతో పాటుగా 7.5 kg వెయిట్ లాస్ అయినా, ఐడియల్ వెయిట్ లో ఉన్నాను. సో ఎప్పుడైతే నేను మంచి రిజల్ట్ తీసుకున్నాను, నా రిజల్ట్ మా మేడం ఇన్స్పైర్ చేసింది, మా మిస్సెస్ ని. సో తను 20 kg బరువు తగ్గారు. 20 kg బరువు తగ్గారు. దాంతో పాటుగా పీసీఓడి ప్రాబ్లం ఉండేది, థైరాయిడ్ ప్రాబ్లం ఉండేది. థైరాయిడ్ జస్ట్ 150 mg నుంచి 25 mgకి వచ్చారనమాట. సో ఇటువంటి మంచి రిజల్ట్స్, రిజల్ట్స్ ఎప్పుడైతే చేసుకున్నామో సో బాగుంది అనేటువంటి ఆలోచన ఉంది. అప్పుడు మా మేడం వచ్చి బీఎస్సీ బీఎడ్ అండి, ఆవిడ ఒక టీచర్. సో తను పార్ట్ టైమ్ గా ఎందుకు వర్క్ చేయకూడదు అనిపించింది. నాకు కోచ్ సలహా మేరకు ఇందులో కోచ్ ఆప్షన్ ఉంటుంది. చక్కగా మార్నింగ్ నుంచి సాయంత్రం వరకు నించొని వర్క్ చేయాల్సి వస్తుంది. తను చైతన్యలో పనిచేసేవారు. సో అంత కష్టపడాల్సిన అవసరం ఏముంది, సో దీంట్లో ఇంకా మంచి ఇన్కమ్ ఉంది కదా అని చెప్తే మా మేడం తన జాబ్ పక్కన పెట్టి తను వచ్చారు ఫస్ట్. సో తను 1 hour 2 hours వర్క్ చేసేవారు. నేను తనకి సపోర్ట్ చేసి ఉండేవాడిని. సో ఇలా ఎప్పుడైతే మా రిజల్ట్స్, ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైతే చెబుతున్నామో తెలిసిన వాళ్ళకి, తెలియని వాళ్ళకి ఎప్పుడైతే ఉన్నాం మంచిగా ఎక్స్పీరియన్సెస్ అనేవి రావడం మొదలెట్టే, అట్లా గెస్టులు రావడం మొదలు పెట్టారు. వారందరికీ మంచి సర్వీస్ ఇస్తున్నాము. సో కొన్ని వందల మందికి ఇప్పటి వరకు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాము. సో కొన్ని వందల మందికి చక్కటి బీపీలు, షుగర్లు, మోకాళ్ళ థైరాయిడ్లు ఇవన్నీ తగ్గించుకున్నారు. సో అట్లా సర్వీస్ చేయడం ద్వారా మంచిగా ఇన్కమ్ అనేది మేము తీసుకోవడం మొదలు పెట్టాం. సో ఈ కోవిడ్ కి ముందు 2.5 years బ్యాక్ నేను నా యొక్క జాబ్ కూడా రిజైన్ చేసి కంప్లీట్ గా నేను కూడా ఈ ఫీల్డ్ లో సెటిల్ అయ్యాను. సో ఇద్దరం కలిపి హ్యాపీగా ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నాం, హ్యాపీగా వర్క్ చేసుకుంటున్నాం. సో ఎక్కడికి వెళ్ళినా ఇద్దరం కలిపి వెళ్తాము. సో లైఫ్ స్టైల్ మంచిగా లీడ్ చేస్తున్నాం. కొన్ని వందల మందికి ట్రైనింగ్ ఇచ్చేటువంటి భాగ్యాన్ని నాకు ఈ కంపెనీ కల్పిస్తుంది. సో అట్లా సర్వీస్ చేస్తూ వస్తున్నాము. సో మా లైఫ్ కంప్లీట్ గా చేంజ్ అయింది అనమాట. ఒకప్పుడు నేను జస్ట్ 25,000 నుంచి 30,000 వచ్చేటువంటి శాలరీ కోసం నేను దాదాపు 12 నుంచి 14 గంటలు కష్టపడేవాడిని. అదే ఇవాళ నా ఇన్కమ్ దానికి 3 రెట్లు పైగా వస్తుంది ప్రతి నెల. సో జస్ట్ 2 to 3 hours, అది కూడా నా ఫ్యామిలీతో, మా వైఫ్ తో చక్కగా పిల్లలతో ఎంజాయ్ చేస్తూ కూడా వర్క్ చేసుకుంటున్నాం హ్యాపీగా అనమాట. సో ఇదనమాట. అట్లాగే దాంతో పాటుగా హెల్త్ అనేది ఇచ్చింది. ఎప్పుడైతే కమ్యూనిటీలోకి వచ్చానో మంచి హెల్త్ తీసుకున్నాము. నేను, నా కుటుంబం అంతా కూడా మంచి హెల్తీగా ఉన్నాం. సో నా కుటుంబ సభ్యులందరూ కూడా హెల్తీగా ఉన్నారు. అట్లాగే నేను కూడా కొంతమందికి ఉపాధి కల్పించాను. సో ఇందులో ప్రధానంగా 2 ఆపర్చునిటీస్ ఉంటాయండి ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి వచ్చేసరికి హెల్త్ ఆపర్చునిటీ, 2 వెల్త్ ఆపర్చునిటీ. సో హెల్త్ ఆపర్చునిటీ అంటే మంచి ఆరోగ్యం కావాలనుకున్న వాళ్ళు ఆరోగ్యాన్ని ఇస్తాము, మంచిగా ఇన్కమ్ కావాలనుకున్న వాళ్ళు ఇన్కమ్ ఇస్తాం. సో అది కూడా మీ అందరికి కూడా అదే ఉంటుంది అనమాట. సో కాబట్టి ఇట్లా నా ద్వారా దాదాపు 60 మంది జీవితాలను తీర్చిదిద్దాం. 60 మంది వరకు వాళ్ళ కోచెస్ చక్కగా వర్క్ చేసుకుంటున్నారు. నెలకి 5,000 నుంచి దాదాపుగా 50,000-60,000 తీసుకుంటారు వాళ్ళు ఉన్నారు. అంతకంటే ఆనందం ఏం కావాలి? బాగా గుర్తుపెట్టుకోండి.
మనం హెల్త్ ఇస్తున్నాము, వెల్త్ ఇస్తున్నాం. ఈ రెండు ఇంకెక్కడ ఉంటాయి? ఎక్కడ దొరకదు. ఓకేనా? సో ఓన్లీ కమ్యూనిటీలో మాత్రమే ఉంటుంది. సో ఇట్లా హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో మీకు నాకు తేడా ఏంటంటే, నేను ఒక 4 సంవత్సరాల క్రితం వచ్చాను కాబట్టి సో మీకు ఆటోమేటిక్గా సర్వీస్ చేయడం కుదురుతుంది. మీరు కూడా ఇప్పుడు స్టార్ట్ అయితే గ్రాడ్యువల్ గా మీ ఇన్కమ్స్ కూడా చాలా వండర్ఫుల్ గా ఉంటాయి. సో ఫ్రెండ్స్, బాగా గుర్తుపెట్టుకోండి, మీకు గోల్ ఉంటే రండి. ఏదో 5,000 కోసం అయితే రావద్దు. 5,000 కోసం ఏ షాపులో పని చేసుకుని ఎక్కడ వర్క్ చేసుకుని వస్తారు. నా లైఫ్ బాగుండాలి, ఎక్కువ మందికి నేను మంచిగా ఉపాధిని కల్పించాలి, ఎక్కువ మందికి నేను హెల్ప్ చేయాలి, ఎక్కువ మందికి నేను హెల్త్ అందించాలి అనుకుంటారండి. అట్లాగే నాకు మంచి లైఫ్ స్టైల్ కావాలి అనుకుంటారండి. మీ చుట్టాలు, మీ బంధువులు, నా ఫ్యామిలీ హై రేంజ్ లో ఉండాలనుకుంటారండి. ఓకేనా? సో ఇటువంటి గోల్స్ ఉంటే తప్పకుండా వెల్కమ్. సో మీ అందరికీ కూడా సో హార్ట్లీ వెల్కమ్ చెప్తాము. అట్లాగే ట్రైనింగ్ సిస్టమ్ అనేది ఉంటుంది కంపెనీ నుంచి. మీరు ఏ ఊర్లో ఉన్నా, ఎక్కడున్నా సరే హ్యాపీగా వర్క్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది నా తరపు నుంచి. ఓకే, అట్లాగే ఈ యొక్క కమ్యూనిటీ తరపు నుంచి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, ఇప్పటివరకు విన్నందుకు. సో ఓకే, మీకు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ ఇదే లింక్ లో 7:30కి మరో పావు గంటలో అటెండ్ అవ్వండి. మరో పావు గంటలో వెల్నెస్ క్లబ్ నడుస్తుంది. డిఫరెంట్ కస్టమర్స్ అందరూ వస్తూ ఉంటారు. సో ఓకే, వాళ్ళకి ఏం చెప్తాం మేము, ఓకే, వాళ్ళ యొక్క రిజల్ట్స్ ఏంటి, సో ఇవన్నీ కూడా మీరు తెలుసుకోవచ్చు. అట్లాగే అక్కడ కొంతమంది కోచెస్ కూడా ఉంటారు, వాళ్ళ ఇన్కమ్స్ కూడా మీకు చూపిస్తాను నేను. ఓకేనా ఫ్రెండ్స్? సో థ్యాంక్ యూ సో మచ్ మీ అందరూ కూడా వచ్చినందుకు. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, చక్కగా వీరందరికీ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. సో ఓకే ఫ్రెండ్స్, అర్థమైందా? ఇది డౌట్ ఉంటే ఫ్రెండ్స్, మరి మన శ్రీనివాస్ సార్కి ఎలాగా థ్యాంక్స్ చెప్తాము. ఇంత మంచి విషయాన్ని అనర్గళంగా ఎక్కడ ఒకటి పాయింట్లు మిస్ అవ్వకుండా మీకు అర్థమైన రీతిలో ఎంత చక్కగా వివరించారు సార్ లాస్ట్లో కదా. అందరూ ఒకసారి క్లాప్ చేయండి శ్రీనివాస్ గారు ఒకసారి. నిజంగా ఈయన మీరు ఇంకో పాయింట్ తెలుసుకోవాలండి. శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో 70 మంది కోచ్లు, అలాంటి వాళ్ళ జీవితాలు ఆదాయపరంగా మారడం ఒక ఎత్తు అయితే, శ్రీనివాస్ గారి కోచ్ శ్రేహతి మేడం గారి ఆధ్వర్యంలో కొన్ని వేల మంది ఆరోగ్యంగా ఉన్నారండి. అది గొప్ప విషయం తెలుసా మీకు? దానికి మేము థ్యాంక్స్ చెప్తాం. నిజంగా సెల్యూట్ శ్రీనివాస్ సార్. నిజంగా మీ వల్ల కొన్ని వేల మంది ఆరోగ్యంగా ఉన్నారండి. నిజంగా చిన్న విషయం కాదు. ఓకేనా ఫ్రెండ్స్? సో మీకు కూడా ఆ సంతోషం కావాలా? నిజంగా మా మాటల్లో మీకు అర్థమవుతుందా సంతోషం, ఆ ఆనందం మీకు అర్థమవుతుందా? కొన్ని వేల మందికి ఆరోగ్యాన్ని ఇస్తున్నామని ఒక ధైర్యం, ఒక ఆనందం, సంతోషం ఎన్ని కూడా రాదు మీకు ఎక్కడ. అది కూడా మీకు కావాలా? ఇందులో మీకు వెల్కమ్ అండి. సాధారణంగా ఆహ్వానం మీ అందరికీ. సపోర్ట్ సిస్టము, ట్రైన్ సిస్టమ్తో మనం అందరం కలిసి పనిచేద్దాము, కలిసి వర్క్ చేద్దాము, కలిసి ముందుకు వెళ్దాం. అంతా ఒక ఫ్యామిలీలో ఉందాం. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్ ఆల్ ఆఫ్ యూ. ఇంకా మీరు తెలుసుకోవాలనుకుంటే 7:30 కాల్ కనెక్ట్ అవ్వండి, సేమ్ లింక్ కనెక్ట్ అవ్వండి. ఇంకా ఎక్కువ టీంతో మీరు చూడొచ్చు. మా యొక్క రిజల్ట్స్ని కానీ, ఫలితాలను కానీ, కస్టమర్స్ని, కోచ్తో మీరు అనుభవాలను పంచుకోవచ్చు. అందరికీ ఆహ్వానం. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. గుడ్ నైట్. థ్యాంక్ యూ శ్రీనివాస్ సార్. సో బాయ్ ఫ్రెండ్స్. ఓకే, డిసిషన్ తీసుకోండి. సో ఈ కాల్ అయిపోయింది ఇక్కడతో. సో కాబట్టి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక మిమ్మల్ని ఎవరైతే ఇన్వైట్ చేశారో వారితో ఒకసారి మాట్లాడండి. ఓకేనా? సో ప్రతిదీ కూడా గైడ్ చేయడానికి మేము ఉన్నాం. ప్రతిదీ ఒక్క సిట్టింగ్ లో ఏం అర్థం కాదు. గ్రాడ్యువల్ కొద్దిగా ప్రతిదీ కూడా క్లియర్ చేస్తారు. మాతో కలిపి మీరు ఒక 4-5 రోజులు జర్నీ చేయండి. ఇక్కడ ఏం జరుగుతుంది, ఇన్స్టిట్యూట్లో ఏం జరుగుతుంది ఏంటనే తెలుసుకుంటారు. సో అట్లాగే రేపు మా యొక్క ఒకే కమ్యూనిటీలో సో వండర్ఫుల్ ప్రోగ్రామ్ ఉందండి. సో అది వచ్చేసరికి వెల్నెస్ లివింగ్ ప్రోగ్రామ్ అంటారు. సో ఓకే, అంటే మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఎంజాయ్ చేయాలి అనుకున్న ప్రతి ఒక్కరికి ఆహ్వానం. అది రేపు సాయంత్రం 6 గంటలకు ఉంటుంది ఆ ప్రోగ్రామ్ అనేది. సో దాదాపుగా 200 మందికి పైగా కాల్లో ఉంటారు. ఓకే, మీరు కూడా పార్ట్ అవ్వండి. రేపు టాపిక్ వచ్చేసరికి హార్మోన్స్ అండి. థైరాయిడ్ సమస్య ఎందుకు వస్తుంది, అట్లాగే హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతాయి ఏంటి అనేది కూడా తెలుసుకుంటారు రేపు అయితే కనుక. ఓకేనా? సో ఇవాళ వచ్చేసరికి ఇవాళ మామూలుగా 7:30 క్లబ్ ఉంటుంది. సో దానికి ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది కాల్ అయిపోయిన వెంటనే. సో మీరు కూడా యాడ్ అయ్యి ఒకసారి రండి, చెక్ చేసుకోండి అసలు ఎట్లా ఉంది ఏంటి చూసుకోండి. నచ్చితే ఏం చేయాలో నేను చెప్తాను. ఓకేనా? బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఓకే, క్లోజ్ చేస్తున్నాను కాల్ని. థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్.